గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ అధ్యాత్మ ప్రకాశ అనేది ఎందుకు గాను విడుదల చేసినామని దాన్ని రాసినాడు. ఎందుకంటే వేదాంతం అనేది ఏ విధంగా ఇప్పట్లోది అయిపోయింది, దాన్ని ఏ విధంగా కొంచెం అభివృద్ధి చేసేదానికి, అది యథార్థమైనటువంటి వేదాంతం ఏది అనేదాన్ని బయటపరిచేదానికి మాత్రమే లేవద్దు ఈ పత్రిక నడపడుతుంది అని చెప్పినాడు. దీంట్లో కేవలము శంకరాచార్యులే కాదు, మిగతా ఆచార్యులు కూడా ఎవరైనా ఏమైనా కూడా నీతి మార్గానికి కానీ ధర్మ మార్గానికి కానీ చెప్పింటే వాటిని కూడా ఇక్కడ దీంట్లో ప్రింట్ చేస్తూనే ఉంటామని కూడా చెప్పినాడు అనమాట. కేవలం ఇదే కాదు, అది కూడా వ్యవస్థ అద్వైతమే కాకోకుండా సహజంగా జీవనం చేసే వాళ్ళు కూడా కొన్ని విషయాలు కావాలి. కాబట్టి బౌద్ధులది కానీ జైనులది కానీ అదంతా అవైదికమే అయినప్పటికీ కూడా వాళ్ళ కొన్ని సూత్రాలు చాలా బాగుంటాయి. దానిలోనే చేయాలడానికి అదే నేను చెప్తూ కదా, అధ్యాత్మాసుపత్రిలో చివరిలో ఒకటి ఉందని చెప్తూ కదా, బుద్ధుని దగ్గరికి శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒకడు వచ్చి ఆయన ముఖం మీద ఎంగిలి మూసేస్తాడు. వేరేవాడు వీళ్ళు శిష్యులందరూ కూడా కొట్టాకని పోతాడు. ఆయన అందరినీ నిలుపు చేసి తుడుచుకొని అతనితో మాట్లాడతాడు. ఏమప్పా నీ లెక్క సరిపోయింది అని అడుగుతాడు. వాడు పలకడు, నా లెక్కేం సరిపోయింది, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు నేను ద్రోహం చేసినాను కాబట్టి, తప్పు చేసినాను కాబట్టి నా మీద ఉంచినా సరిపోయింది అని. మీ శిష్యులంతా ఏమో చేయాలని ఏమేమనుకుంటారు, ఏమవుద్దని. మళ్ళీ మరుసటి దినము వాడే వస్తాడనమాట. వచ్చి వస్తే ఏం గలాట జరుగుతుందో శిష్యులందరూ చూస్తుంటారు. నేరుగా వచ్చి కాళ్ళ మీద సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. స్వామి నాకు చాలా పొరపాటు అయింది, రాత్రంతా కూడా దీన్నే నేను నెమరు వేసుకుంటూ కూర్చుంటాను, నా లెక్క సరిపోయిందంటే నేను దోషం చేసినాను, ఇప్పుడు మళ్ళీ నేను అంటే నాకు మళ్ళీ ఏదో ఉంటుందనేదే కదా ఇంక దాని అర్థము అని చెప్పేసి నన్ను నీ శిష్యుడిగా చేర్చుకోవాలని చెప్పేసినాడు అనమాట. అట్లా చివరిది అది. అట్లా ఎక్కడైనా నీతి మార్గాలు లేదా మనం దాని నుంచి మార్చేదాని శక్తి కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే చేసిన అపరాధాన్ని క్షమించినట్లయితే దానికి అవతలోడు వచ్చి లొంగేదానికి వీలుంటుంది అనేదానికి ఆయన కథ చెప్పినాడు. ఇప్పుడు జీవనದಲ್ಲಿ సార, మనం జీవనం చేస్తున్నాం కదా, దీంట్లో ఏం సారము, యారిగాದರೂ బతికిరోదు ಬೇಕು, ప్రతి ఒక్కరికి జీవించాలనేది అందరికీ ఇష్టమే. ಆದರೆ బతికినಲ್ಲಿರುವ సవి యావదు, అయితే బ్రతికిన దానికి రుచి ఏమి, దేనికోసం మనం బతకాలనుకుంటున్నారు, ಏತಕ್ಕಾಗಿ ನಾವು ಬದುಕಿರಬೇಕು, ఎందుకోసం మనం బతకవలసి ఉన్నది ಎಂಬ ప్రశ్నకి ಎಲ್ಲರೂ ಒಂದೇ ಉತ್ತರವನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ, అందరూ ఒకే సమాధానం చెప్పరు. అదే మనుష్యను ಬೇರೆ ಬೇರೆ స్థితిಯಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ఉత్తరವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. కాబట్టి ఒకే మనిషి వేరువేరుగా దానికి సమాధానాలు, మీరు ఎందుకు బతుకుతున్నారంటే వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు చెప్తారు. చిక్క మಕ್ಕಳಿಗೆ ಆಟವು ಬೇಕು, చిన్నపిల్లలకి ఆటాడేది కావాల. ಅವಕ್ಕೆ ಊಟ ತಿಂಡಿ ಮುಂತಾದವುಗಳು ಬೇಕಾದರೂ ముఖ్యವಾಗಿ ఆటవే ಬೇಕು, వాళ్ళకు కూడా ఆహారము నీళ్ళు కావాల్సిందే. అయితే అవన్నీ ఉన్నా కూడా ఆటాడేదంటేనే వాళ్ళకి ఇష్టం అంతే. ఆకలి అయితే అన్నా కూడా ఆటలాడేసి మాత్రము పోరు. ప్రపంచವೆಲ್ಲ ಹುಡುಗರಿಗೆ ಒಂದು ವಿಚಿತ್ರ ప్రదర్శనశాలಯಾಗಿರುತ್ತದೆ. కాబట్టి ఈ ప్రపంచమంతా ఆ చిన్నపిల్లలకంతా ఒక ప్రదర్శనశాలగా ఉంటుంది. ಅವರು కండద్దన్నెల్లా నోడి నలియಬೇಕು, చూసిన దానివల్ల చూసి సంతృప్తి పడేది ఉంటుంది, లేదా కావాలనే కోరికైనా ఉంటుంది. ಅವರು మనబందంతే ఓడాడಬೇಕು, వాళ్ళు ఇష్టం వచ్చినట్లే తిరగాల. జೊತೆಯವರೊಡನೆ ఆడుತ್ತಿರಬೇಕು, వాళ్ళ సహపాఠులైనటువంటి వాళ్ళతోనే ఆట ఆడాలనుకుంటూ ఉంటారు. ನಗುತ್ತಿರಬೇಕು, ನವ್ವುಚೂ ఉండవలేను. ಎಷ್ಟೋ ಜನರು ಮಕ್ಕಳಾಗಿಯೇ ಉಳಿದುಕೊಂಡು ಬಿಟ್ಟಿರುತ್ತಾರೆ.
ఎట్లయితే ఆ పిల్లలు ఆ విధంగా ఉంటారో చాలామంది ఆ పిల్లల వలె మనం కూడా ఉండాము అని చాలామంది. ಅವರಿಗೆ ವಿನೋದದಿಂದ ಕಾಲವನ್ನು ಕಳೆಯುತ್ತಿರಬೇಕೆಂದು ಬಲವಾದ ಇಚ್ಛೆ ಇರುತ್ತದೆ. వీళ్ళందరికీ వినోదాలతో కాలక్షేమం చేయాలనేది చాలా బలమైన కోరిక. ಆದರೆ ಅವರು ಬೇಡವೆಂದರೂ ದುಃಖ ಮೇಲೆ ಬೀಳುತ್ತಿರುತ್ತದೆ. అందరూ కూడా సుఖంగా ఉండాలా, వినోదంగా ఉండాలా అని కోరుకుంటున్నారు. అయినా దుఃఖం వాళ్ళు కోరుకోకుండా కూడా వచ్చి వాళ్ళ మీద పడతానే ఉండదు. ಕೆಲವರಿಗೆ ಊಟ ತಿಂಡಿ ಉಡಿಗೆ ತೊಡಿಗೆ ಇವುಗಳಾಗಿ ಬದುಕಬೇಕೆನಿಸುತ್ತದೆ. కొంతమంది తిండి, దానికి కట్టే బట్టలు, ఉండే కిండ్లు ఇట్లా దానికోసం కొంతమంది జీవిస్తూ ఉంటారు. ಅವರಿಗೆ ಬಗೆಬಗೆಯ ಸವಿಸವಿಯಾದ ಆಹಾರಗಳು ಪಾನಗಳು ಬೇಕು. వాళ్ళకి రకరకాలైన రుచికరమైన వంటలు, పానీయాలు ఇటువంటివి కావాల్సి ఉంటాయి. ఉత్కృష్టవాద సుందరవాద ఉడుపు ಬೇಕು. అందమైనటువంటి బట్టలు, దుస్తులు కావాల్సి ఉంటాయి. ಆದರೆ ಅನ್ನವೂ బట్టೆಯు ಅವರು ಬಯಸಿದಷ್ಟು ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. వాళ్ళ కోరికేమే ఉంటుంది, మంచి మంచి బట్టలు కట్టుకోవాలా, మంచి మంచి ఆభరణాలు ధరించాలని ఉంటుంది. అయితే అవి లభించే పరిస్థితి మాత్రము ఉండలేదు. పిల్లలది కాదు, ఇప్పుడు పెద్దల కథ. పిల్లలది అయిపోయాటికి అట్లుంటాం మనం కూడా. చిన్నపిల్లలు ఎట్లుంటే అట్లా ఉండాము అని, తెలివి లేకోకుండా వ్యవహారం చేస్తాడాము అని, అది దాన్ని చెప్పేది ఇక్కడ. ಅಥವಾ ಅವು ಸಿಕ್ಕುವ ಹೊತ್ತಿಗೆ ಎಟ್ಲೋ ಅವು ಲಭಿಂಚే ಟಯಾనికి ಆ ಸುಖವನ್ನು ಅನುಭವಿಸುವ ಯೋಗ್ಯತೆಯು ಕುಗ್ಗಿ ಹೋಗಿರುತ್ತದೆ. ఇది అందుకే ఆ స్వామి ఉన్నింది యథార్థంగా రాసి పెడతాడు. ఎట్లో సంపాదించుకుంటారు, వారికి మేము సుఖంగా ఉండాలనుకుంటారు. అయితే ఆ ఛాయని సమంగా వీళ్ళకి అనిపించే యోగ్యత పోగొట్టుకుంటారు. ఏది ఆ బట్టలు ధరించాలనేది, తిండి బాగా తినాలనేది ఉంటాయి చూడండి. ఆ కోరికలన్నీ కూడా ఇప్పటికి అయిపోయింటాయి. ಕೆಲವರಿಗೆ ವಿದ್ಯೆ ಬೇಕು, ಕೆಲವರಿಗೆ ಧನವು ಬೇಕು, ಕೆಲವರಿಗೆ ಕೀರ್ತಿ ಬೇಕು, ಕೆಲವರಿಗೆ ದಾಂಪತ್ಯ ಸುಖವು ಬೇಕು, ಕೆಲವರಿಗೆ ಅಧಿಕಾರವು ಬೇಕು, ಕೆಲವರಿಗೆ ಗೌರವ ಬೇಕು. ಹೀಗೆ ಅವರವರಿಗೆ ಬೇಕಾದದ್ದು ಇದ್ದರೆ ಜೀವನವು ಸವಿಯಾಗಿರುತ್ತದೆ. ఇట్లా వాళ్ళ వాళ్ళ కోరికల ప్రకారం లభిస్తే జీవితము రుచిగా ఉన్నట్టుంటుంది. ಇಲ್ಲದಿದ್ದರೆ ಜೀವನದಲ್ಲಿ ಯಾವ ಸವಿ ಇರುವುದಿಲ್ಲವೆಂದು ತೋರುತ್ತದೆ. అట్లా అభిరుచులకు తగ్గట్టు సన్నివేశాలు లేకపోతే జీవితమే వ్యర్థము అని అనిపిస్తుంది అన్నమాట. ಒಬ್ಬನಿಗೆ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಬೇಕಾದದ್ದು ಇನ್ನೊಂದು ಕಾಲದಲ್ಲಿ ಬೇಡವಾಗುತ್ತದೆ. ఒకనికి ఒక సమయంలో కావాల్సిండేది మరి ఒక సమయంలో అదే వద్దంటాడు. మొదలు ಬೇಡವಾಗಿದ್ದು ఆಮೇಲೆ ಬೇಕಾಗುತ್ತದೆ. మొదట ఏదైతే వద్దనుకున్నాడో అది మళ్ళీ కావాలనిపిస్తుంది. ಯಾವಾಗ ಯಾವನಿಗೆ ಯಾವುದು ಬೇಕೋ, ఎప్పుడు ఎవరికి ఏది కావాలో ఆగ వానికి అదే జీవనದ సారವಾಗಿರ್ತದೆ. అప్పటికి అదే వానికి జీవనం యొక్క సారము అనుకుంటాడు. తన మనస్సులో ఎప్పుడు ఏది కలిగితే అది లభించినట్లయితే ఇదే జీవితము అని అనుకుంటుంటాడు అనమాట. ಆದರೆ ಇವುಗಳಲ್ಲಿ ಯಾವುದೊಂದು ಯಾವಾಗಲೂ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕಾಗಿರುವುದು ಎಂಬುದು ನಿಶ್ಚಯ. కాబట్టి అందరికీ అన్ని వేళలా ఇవే కావాలనేదేమో ఎవరికి నిశ్చయంగా లేదు. ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಯಾವಾಗಲೂ ಬೇಕಾಗುವ ಯಾವುದಾದರೊಂದು ವಸ್ತು ಇರುವುದೇ. లోకంలో ఎవరికైనా కూడా ఒక వస్తువు ఈ ఫలానిట్లా అది కావాలనేది ఏదైనా ఒకటి ఉందే. యావదొందు ఇద్దరే, ఏ ఒక్కడైతే ఉన్నట్లయితే నಮಗೆ ಮಿಕ್ಕದ್ದು మనకు మిగిలిందంత ಅದಕ್ಕಾಗಿ ಬೇಕೆನಿಸುವುದೋ దానికోసమే మనకి మిగిలినంత కావాలని. యావదొందు ఎందుకు నಮಗೆ ಬೇಡೆನಿಸುವ సంభవమే ఇల్లవో, ఏ ఒక్కటి కూడా ఎప్పటికీ మనకు వద్దనే సంభవమే లేదో అంతా ಒಂದು పదార్థ ఉంటే అటువంటి పదార్థం ఒకటి ఉంది అని. అంటే అందరికీ కామన్గా ఉండేది అది. అందరూ ఎవరు కూడా వద్దనకూడదు, అందరికీ అది కావాల్సి ఉంటుంది. అట్లాది ఏమైనా ఒకటి ఉంటుందే. ಈ ಪ್ರಶ್ನೆಗೆ ಹಿಂದೆ ಬಹು ಪುರಾತನ ಕಾಲದಲ್ಲಿ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯನೆಂಬ ಋಷಿಯು ತನ್ನ ಪ್ರಿಯ ಪತ್ನಿಯಾದ ಮೈತ್ರೇಯಿಗೆ ಈ ಉತ್ತರವನ್ನು ಹೇಳಿರ್ತಾನೆ. ఈ ప్రశ్నకు సమాధానము ఇప్పుడు ఎవరు చెప్పలేరు దీనికి. యాజ్ఞవల్క్యుడు తన భార్యకు ఎప్పుడో చెప్పినాడు అనమాట. ఆ కాలంలోనే చెప్పేసినాడు అనమాట. జనకుని కాలంలో దీనికి సమాధానం చెప్పబడింది. మరి ఇప్పుడు మీరేమైనా చెప్తారా? అదేందో ఒకటి చెప్తే అందరికీ అనేది కావాలి కదా. అది పెద్ద సమస్య. ఎట్లా చెప్తాడు? ಗಂಡ ಹೆಂಡತಿ
భర్త, భార్య, ధనము, పశువులు, జాతి, లోకాలు, దేವತలు, ವೇದಾಲು, ಉಳಿದ ಜೀವಗಳು, ಮಿಗಿಲಿನ ಜೀವಗಳು ಇವುಗಳಲ್ಲಿ ಯಾವುದೊಂದು తనಗಾಗಿ ಬೇಕನ್ನಿಸುವುದಿಲ್ಲ. ఇప్పుడు ధనం కోసరం లేదు, భార్య కోసరం కాదు, భర్త కోసరం కాదు, లోకాల కోసం కాదు. యావి ఆదానికి దానికి సంబంధం లేదు, తన కోసమే. ఇంటి కోసం ఉందే, ఇప్పుడు ఏమన్నా దేవాలయం కోసం ఉందే, భగవంతుని కోసం ఉండదు. అట్లా యావదొంದು తనಗಾಗಿ ಎಲ್ಲವೂ తనಗಾಗಿ ప్రియವಾಗಿರುತ್ತದೆ. ఇవన్నీ తన కోసం ప్రియంగా ఉండాలి. ఉదాహరణకి భర్త అనేవాడు ఉంటాడు అనుకోండి, భర్త అనేవానికి భార్య ప్రియము అంటాము, అవునా? లేదా కొడుకు ప్రియము అంటాము, లేదా ధనము ప్రియము అంటాము, లేదా ఉద్యోగం ప్రియము అంటాము. ఇవేవి దానికి సంబంధం లేదు. ఇవన్నీ తన కోసమే ప్రియం అని, తనకి ఇవన్నీ ఉండాలా అని అంతే. అంతేగాని వాటి మీద ఇతనికేం ప్రేమ లేదు. తన కోసము ప్రియము అని మాట్లాడుతుంటాడు. దానిపైన మీరంటాడారు, మనం అనుకుంటాడాము మాకు ప్రేమ అని. వాళ్ళ మీద ప్రేమ కాదు, నీ కోసరం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాడు. నీకు కావాలి కాబట్టి, నువ్వు తృప్తిగా ఉండాలి కాబట్టి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాడరే కానీ వాళ్ళ కోసము ప్రేమ అనేది లేదు, ఎవరికి లేదు, ఎవరెవరికి లేదు సృష్టిలో. అది నియమం. అది అంటే ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ వచ్చేసి ఉంటుంది కదా సార్. తల్లిదండ్రులు పిల్లల మీద ఎందుకు ప్రేమ కలిగి ఉంటారంటే వాళ్ళు బాగుంటే మేము ఆనందంగా ఉంటాం అనే దానికోసం మీద వాళ్ళ ప్రేమ ఉంది, కానీ వాళ్ళ కోసం ప్రేమ కాదు. అది తన కోసం వాళ్ళు బాగుండాల. అర్థం కాలేదా? కాదు అర్థం కాలేదా? అది సరే, వేరే సహజంగా ఉంది. వ్యవహారంలో అందరూ ఇట్లే మాట్లాడుతూ అంటారు, నాకు అదంటే ప్రేమ, ఇదంటే ప్రేమ అని అంటుంటారు. దాని మీద కాదు ప్రేమ, తనకు అవన్నీ కావాలనేది ప్రేమ అంతే. సుఖం కోసం అవన్నీ ఉండాలి అంతే, అవి బాగుండాలా అని. అదే తన సుఖం కోసం మిగతా అంతా బాగుండాలే కానీ మిగతాది బాగుండాలా, నేను ఎట్లయితే పర్వాలేదు అనేది లేదు. అది గుర్తుపెట్టుకోవాలా. నేనేమైనా పర్వాలేదు, మిగతా వాళ్ళు బాగుంటే చాలా అంటే దాన్ని ఒప్పుకోవచ్చు మనం. అట్లా కాదు, అందరూ బాగుండాలనేందుకు నా కోసరం వాళ్ళందరూ బాగుండాలా, నేను ఆనందంగా ఉండేదానికోసరము వాళ్ళు హాయిగా ఉండాలని కోరుతాడు అంతే. ఆ విధంగా పెంచుతారు. నేను టీవీలో చూసిరా ఓడు శ్మశానంలో ఇచ్చిపెట్టిపోయినాడు వాళ్ళ ఆయన్ని, చచ్చిపోయినాడు అన్నట్లు ఊరిని బతికిలోనే వేసిపోయినాడు. ఇప్పుడు తల్లిదండ్రులు అదొక్క పాయింట్ వస్తుంది, కానీ అక్కడ తల్లి కూడా నాకు దుఃఖమైన పర్వాలేదు వాడు ఆనందంగా ఉండాలనుకుంటే వాడు ఆనందంగా ఉంటే నాకు దుఃఖం కాదు, నాకు ఆనందమే వస్తుంది. ఇండైరెక్ట్ అది ఆనందమే వస్తుంది అనేది. అవునాయా చెప్తా నేను, కరెక్టే అది. మీరు అనుకుంటేదేమో మీ పాయింట్ కరెక్టే. వాడికి నాకెన్ని కష్టాలు వచ్చినా కూడా వాడు బాగుండాలా అనే దాని అంతరార్థం ఏమి అంటే తాను హాయిగా ఉండాలనేదే, తనకు ప్రేమ కోసమే ఉండాలా అని ఆ పాయింట్ వచ్చేది. అది మళ్ళీ అదే మాట అంతే. అట్లా తమ ఆనందానికి అవసరమే ఎన్ని కష్టాలైనా కానీ అంటారు. అట్లా ప్రేమ ఎందుకు ఉంది అంటే తాము సుఖంగా తాముకు ఆనందంగా ఉండాలనేదే పాయింట్ అనమాట. అట్లా ఉంది కదా. అది ఎందుకు ఉంది అంటే నువ్వు ఆనందంగా ఉండేదానికోసం ఉంది. నీకెట్లా అర్థమవుతుంది? అర్థం చేసుకోలేదు నువ్వు. ఎందుకంటే ఎవరికైనా అంతే, నీకే కాదు అందరికీ అదే ఉండేది. ఏమి లోకంలో ఉండే వాళ్ళు అందరికీ ఒకటే బుద్ధే. ఎందుకు సంపాదిస్తాడారు అంటే మా పిల్లలు సుఖంగా ఉండాలని మీరు సంపాదిస్తాడు, అది కాదనేకేం లేదు. అది బయట దృష్టి అదే ఉండేది. అయితే ఆ దృష్టి మీకు ఎందుకు ఉందంటే వాళ్ళు నేను సంతోషంగా ఉండాలంటే వాళ్ళు బాగుండాలి కదా అనే దాని కింద పెట్టుకుంటారే కానీ వాళ్ళు బాగు కోసమే నేను చేస్తాననేది లేదు. అది తర్వాత నీకు అర్థమయ్యలేదు. అది ఇండైరెక్ట్. అది చాలా మందికి ఎవరికి తెలియదు ఇది. ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్పినాడు, ఎప్పుడైతే ఆయన సన్యాసం స్వీకరించకపోయేటప్పుడు గృహస్థుడైనటువంటి వాడు ఎవరైనా తల్లి ఏదన్నా పర్మిషన్ తీసుకోవాలా, లేదా భార్యతోనన్నా పర్మిషన్ తీసుకోవాలా. బ్రహ్మచారి అయితే తల్లితో తీసుకోవాలా, గృహస్థుడైతే పెండ్లతో తీసుకునే పోవాలి. ఇష్టానుసారం సన్యాసం తీసుకుంటే లేదు.
ఆ విధంగా అతడు నేను సన్యాసం స్వీకరించాలనుకుంటానని చెప్పి, ఇగో నేను ఇంత ఆస్తి సంపాదించినాను, ఈ ఆస్తి 2 పెండ్లాలు మైత్రేయి కాత్యాయని, ఇద్దరికి నేను సమంగా ఇచ్చి నేను సన్యాసం స్వీకరిస్తానంటుంది. అప్పుడు ఆమె మాట్లాడదు, కాత్యాయనే మాట్లాడదు. ఇక మైత్రేయి అడుగుతుంది, అవును నీవు సంపాదించిందంతా మాకు ఇస్తానంటావు కదా, దాంట్లో సుఖమే ఉంటే నువ్వు మాకెందుకు ఇస్తాంటివి, అంతకంటే ఏమైనా ఇంకోటి సుఖం ఉందా అంటే ఉంది అంటాడు. అప్పుడు అతను ఈ డబ్బుతో ఇళ్ళు కట్టుకోవచ్చు, తినచ్చు, బట్టలు కానించవచ్చు, ఇంతే దీంట్లో ఉండేది, ఇంతకంటే దీంట్లో ఏమి ఎక్కువ ప్రయోజనం లేదు. అయితే ఇంతకంటే ఉన్నతమైనది ఒకటి ఉంది కాబట్టి దీన్ని మీకు ఇస్తాను, మీరు హాయిగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు ఆ మైత్రేయికి చెప్తాడు ఇది చెప్పి ఏమంటాడు, తనಗಾಗಿ ಮಿಕ್ಕದ್ದೆಲ್ಲವೂ ಬೇಕಾಗಿರುತ್ತದೆ, ತನ್ನ ಕೋಸರ ಮಿಗಿಲಿನಂತ ಕಾವಾಲನಿಪಿಸ್ತದೆ ಅಂತೆ. ಮನೆ, ಮಕ್ಕಳು, ದೇಹ ಮುಂತಾದವುಗಳಲ್ಲಿ ತಾನು ತನ್ನದು ಎಂಬ ಅಭಿಮಾನವಿರುವವರೆಗೂ ಅವೆಲ್ಲವೂ ಬೇಕೆನಿಸುತ್ತದೆ. ఎందుకు నా భార్య, నా ఇల్లు, నా ధనము, నా కొడుకులు, నా భార్య, నా భర్త అనే అభిమానం ఉంది కాబట్టి అవన్నీ నావి కదా, నావనేటువంటికి నాకు అనుకూలం ఉండాలి, అవి నేను కాదు, అవి నావి కాబట్టి నాకు అనుకూలంగా ఉండాలా, అవి నాకు సంతోషాన్ని కలిగజేయాల. ఆ అభిమానం ಹೋದ ಕೂಡಲೇ ಬೇಡವಾಗುತ್ತದೆ. ఆ నేననే అభిమానం ఎప్పుడైతే నావి అనే అభిమానం పోయిందంటే అయిపోయింది, ఇంక మళ్ళా దాని మీద తిరిగి ఉండేక్కలేదు. తాను ఎంబదನ್ನು సంస్కృతದಲ್ಲಿ ఆత్మ ఎన్నుವರು, తాను అంటే ఆత్మస్వరూపమైన అర్థం. అందుకే ఇవన్నీ కాదు, ఎప్పుడైనా మనకు రోగాలు వచ్చి తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు ఏమంటారు మీరు, చనిపోతే మేలప్ప అని అంటారు, అవునా కదా? ఎందుకంటావు చనిపోతే మేలని? ఆ బాధ దేనికి సంబంధించింది? అంతోటొద్దు లోనికి పోద్దండి, పైన చెప్పండి, దేహానికి సంబంధించింది, అవునా కదా? బాధ దేహానికి, అంతఃకరణకు సంబంధించింది. కాబట్టి ఆ అంతఃకరణం మన స్వరూపం కాదు, అర్థమైనా లేదా మీకు? దేహము నేను కాదు, అంతఃకరణము నేను కాదు. ఆ రెండింటి బాధ ఇటు మోయల్సి వచ్చినప్పుడు ఈ రెండు పోతే సాలప అంటాడు. అప్పుడు తాను స్వరూపంలో హాయిగా ఉండగలుగుతాను అనేది అర్థం. అది ప్రతి ఒక్కరు మేము సస్తే బాగుంటామంటారే, ఎందుకు అంటే ఈ దేహం నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ప్రాణం నువ్వు కాదు. అయితే అవన్నీ నావని మనం వేసుకున్నాం. ఇప్పుడు దానిలోకి వచ్చేటువంటి వికారాలనే సుఖమని లేదా దుఃఖం అనే పేరుతో పిలుచుకుంటాం మనం, అంతే. కాబట్టి ఎప్పుడైతే అధికమైన బాధ వచ్చిందంటేనే సస్తే మేలప అని అంటారనమాట. సస్తే అంటే ఏమి? ఈ దేహ తాదాత్మ్యాన్ని వదులుకోవడమే. తప్పుగా తెలుసుకున్నటువంటి దేహాన్ని వదిలితే ఇంకా పరమాత్మ స్వరూపానికి బాధలు ఏడున్నాయి? అది అందరి కోరిక. అది ఎందుకంటే మన స్వరూపం అటువంటిది, ఆనంద స్వరూపం, దానికి ఏమి బాధలు కలగకూడదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే తన స్వరూపాన్ని విడిచి వేరే దాంట్లోకి దిగినామో అప్పుడు అందరికీ దుఃఖాలే. అందుకే ప్రతి మానవునికి కూడా ఎన్ని ఉన్నా ఏమున్నప్పటికీ కూడా ఎవడు కూడా ఆనందంగా ఉండమనే పదం రాదు ఎవరికి కూడా. చెప్తారు, ఉంటే ఏమంటారు, ఏదో తాత్కాలికంగానే పదం వాడతారు. ఆ తాత్కాలికం అనేది కూడా తన ఆత్మస్వరూప ఆనందమే కానీ వానికి విషయాల నుంచి వచ్చిండేదేం కాదు. అది ఇది గ్రహించాలి, జనం గ్రహించాలన్నమాట. దీన్ని మన స్వరూపమే ఆనందం. అందుకోసమే ప్రతి ఒక్కడు ఎన్ని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా నిద్రపోయినప్పుడు వానికి ఎలాంటి బాధ లేదు, ఎలాంటి దుఃఖము లేదు. కారణం ఏమి? తానుగా ఉన్నాడు. అప్పుడు అంటే దీని తాదాత్మ్యం లేకోకుండా ఉన్నాడు అని. మెలకు వస్తానే ఏమవుతుంది? దేహం నేను అనుకుంటాడు, మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన స్వరూపమే ఆనందం, అన్ని విషయాలకే ఆనందాన్ని గురించే ఉంది. అయితే ఈ దేహంతో దాన్ని సంపాదించాలా, ఈ దేహం పెట్టుకొని మేము దాన్ని పొందాలా అంటారు. దేహం ఉన్నంత వరకు మీకు ఆనందం అనేది ఇంత, దాని గాలి కూడా దొరుకుతూ ఉంటుంది, దాని వాసన రాదు మీకు అంటాడు. దేహం నేననేవానికి ఆనందం అనే గాలి కూడా రాదంటాడు. మళ్ళీ అందరూ అంటారు కదా మేము ఆనందంగా ఉన్నామంటారంటే వాళ్ళు తప్పు తెలివితో అభాస. ఎట్లయితే మినుగురు పురుగులు ఇవి మిడతలన్నీ కూడా ఆ మంటలు లేకొచ్చి మేము బాగా హాయిగా ఉంటామని బట్టి సస్తాండారు చూడండి. అట్లా ఆ వికారాల్లోనే మనం సస్తాండం అన్నమాట జీవనం అంతా. అభాసతో కూడిన ఆనందమే కానీ అది నిజమైన ఆనందం కాదు. సూర్యప్రకాశానికి అద్దం మీద పడే ప్రకాశానికి ఎంత డిఫరెన్స్ ఉందో అట్లా మన స్వరూపానందానికి మన విషయానందానికి అంత డిఫరెన్స్ ఉంది.
ఆత్మలాభక్కింత ಹೆಚ್ಚಿನ లాభమిಲ್ಲ. కాబట్టి ఏదైనా మీరు కావాలంటే నీ స్వరూపమే లాభం, కానీ ఇంకే విషయాలు మనకు లాభం కాదు. ఇడీ జగత్తన్నే సంపాదిస్తారు. లెక్కేసుకోండి, ఈ సమస్త విశ్వమంతా నువ్వే నాదే అని అనిపించుకున్నప్పటికీ కూడా ఆత్మలాభకి అది ఎందుకు సమనాగలారదు, దానికి సమానం కాదు. చెప్పండి, ఇప్పుడు మీ విషయాలు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా ఆనందంతో సమానమైన ఆనందం ఇక్కడ రాదు. ఎందుకు అంటే అటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఒక విశ్వమే కాదు, 3 లోకాలు హిరణ్యకశిపుని స్వాధీనంలోనే ఉన్నాయి. అష్టదిక్పాలకులు అతని స్వాధీనంలోనే ఉన్నారు. అర్థమైనా? అయినప్పటికీ కూడా అతనికి సమాధానం లేదు. మరి మీరెప్పుడు సమాధానం పొందుతారు చెప్పండి? 3 లోకాలు ఆయనకు స్వాధీనం లేకుండా సార్. ఎందుకు లేవు? కొడుకే లేడే. కొడుకు లేకపోతే వాళ్ళ స్వాధీనంలో అందరూ వినాల్సిందే కదా. కొడుకు వినలేదు కాదు, వాళ్ళు కొడుకేం ధిక్కరించినాడా? వాడేం మాట్లాడలేదే. వాడేమంటున్నాడు? నారాయణ నారాయణ అంటున్నాడు అంతే. తానేమో వాడిని ఎక్కువ రాజ్యానికి ఆధిపత్యం కట్టామని ఆయన అనుకుంటున్నాడు. స్వాధీనంలో లేక ఏముండదు. వాడేమో నేను ఈ లోకాన్ని ఇడిచిపెట్టిపోతానన్నాడు ఏమన్నా? అదేమి, అందుకోసమే చెప్పేదన్నమాట. దాన్ని ఎన్ని నువ్వు స్వాధీనంలో పెట్టుకోవాలన్నా కూడా, ఎన్ని పెట్టుకున్నప్పటికి కూడా అవి నీ స్వాధీనంలో ఉండేటివి కాదు, ఉపాధికి సంబంధించినవి కాదు ఇవి. అర్థమైనా? పరమాత్మకు సంబంధించింది. పరమాత్మ స్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి. పరమాత్మ స్వరూపం అయితే అవన్నీ తనలోనే ఉంటాయి కాబట్టి ఎదిరించేది ఏది ఉండలేదు. అయితే ఉపాధి ద్వారా సంపాదించినానంటే ఉపాధి శాశ్వతం కాదు, వికారం చెందేది, విషయాలు వికారం చెందేటివి. మరి సమాధానంగా ఉండే ఎట్లా సాధ్యమవుతుంది మనకి? అందువల్ల సాధ్యం కాదు అది. యావను తన నిజవాద స్వరూపವನ್ನು కండుకొల్లువనో, ఎవడైతే తన నిజస్వరూపం ఏమిటిది అని తెలుసుకుంటాడో అవనికి ఇನ್ನು ఇది బేకు ఎంబ హంబళికి ఉಳಿಯುವುದಿಲ್ಲ. అటువంటి వానికి ఇంకా నాకు ఇది కావాలనే పని లేదు. ఎందుకంటే అంతా తానే, తను విడిచి రెండవది లేదు అని గుర్తించిన తర్వాత ఇంకేది కావాలంటాడు? అప్పుడు ఉపాధే లేదు దానికి సంబంధం. ఉపాధి ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పుట్టచ్చు. ఉపాధి రహితం భగవంతుడు, నిరాకారుడు, నిర్గుణుడు, గుణాలు లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడు. అటువంటి స్వరూపాన్ని పొంది నేను కావాలనేటివి వాటి నుంచి వస్తాయి? లేదు. ఆదరిందలే యాజ్ఞవల్క్యను. అందువల్ల ఏం చెప్పినాడు యాజ్ఞవల్క్యుడు మైత్రేయిಗೆ? ఎలే ఆత్మనన్నే కండుకొల్లబేకు. ఏముంటుండదు నీకు, దీనికంటే ఎక్కువైందంటే అప్పుడు చెప్తాడు ఆత్మనే నువ్వు గుర్తించాలా. ಅದಕ್ಕಾಗಿ ಆತ್ಮನ ವಿಷಯವಾಗಿ ಕೇಳಬೇಕು. అందువలన ఆ స్వరూపాన్ని తెలుసుకుంటే వినಲ್ಲ, మనన ಮಾಡಬೇಕು, ఆత్మనన్నే అనుభవಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬೇಕು. అందుకే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలని చెప్పేసినాడు అంతే. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటేకే నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ ఇంక వేరే ఇంకేం అవసరం లేదు అని చెప్తాడు ఆయన. ఆత్మనన్ను కండుకొండరే ఆత్మనన్ను కురితి కేಳಿ. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలన్నట్టయితే ಆತ್ಮನನ್ನು ಕುರಿತು ಕೇಳಿ ಮನನ ಮಾಡಿ ಮನದಟ್ಟು ಮಾಡಿಕೊಂಡರೆ ಇದೆಲ್ಲವನ್ನು ಅರ್ಥಕೊಂಡಂತೆ ಆಗಬಹುದು ಎಂದು ಹೇಳಿರ್ತಾನೆ. ఇదంతానే అంటున్నారు కదా, ఇది ఎంత లేదు మన దృష్టిలో ఉండదు, ఎంతో ఉన్నట్ల. అయితే ఆత్మస్వరూపంలో ఇది ఎంత కాదు. అందుకే సుషుప్తిలో ఎంత ఉందని అడిగితే ఏం చెప్తారు? సుషుప్తిలో ఎంత ఉందంటే ఏం చెప్తారు చెప్పండి? ఎంత చెప్తారు? ఎంతసేపు చెప్తారు? ఏమీ లేదనేది కూడా కాదు. ఏమీ లేదని కూడా ఎట్లా చెప్తుంది? ఏమీ లేదని చెప్పే కూడా ఒకటి ఉండాల, అది ఉంది. అది నిద్రలో ఏముందంటే నేనే ఉన్నాను అనాలి. అది నేనున్నానంటే ఈ రూపంలో కాదు, ఆత్మస్వరూపంలోనే ఉన్నాను అని. ఏమీ లేదనేది మనం అంటాం వ్యవహార దృష్టితో. ఎందుకు? వ్యవహారంలో అంతా ఏందేందో ఉందని పెట్టుకోవటం కదా. నిద్రలో ఏమీ లేదనే పదం మేల్కుంటానే అదే పదం వస్తుంది అంతే. అంతేగాని ఏమీ లేదనే క్వశ్చన్ లేదు. ఉంది పరమాత్మ. అది మెలకు ఉన్నప్పుడు ఉంది, నిద్ర ఉన్నప్పుడు ఉంది, స్వప్నం ఉన్నప్పుడు ఉంది. ఈ మూడు లేనప్పుడు కూడా తానుగానే ఉంటుంది. మనకంతా ఇతరమే అట్లా అంతే. ఆత్మస్వరూపాన్ని కండుకొల్వ విద్యే అధ్యాత్మ విద్య. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటి ఎందుకు గాను మనం వేదాంతం వినల్లా. అధ్యాత్మ విద్య అంటే స్వరూపాన్ని తెలుసుకుంటే విద్య అని అర్థం అంతే. ఇది ఎవరినో గురించి చెప్పే విషయం కాదు. వాడు దేవుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, చైతన్యం ఉన్నాడు, దాని గురించి చెప్పే విద్య కాదు ఇది. నీ నిజమైన స్వరూపాన్ని గురించి చెప్పే విద్య ఇది. దానికే జనానికి
తమ స్వరూపాన్ని వినేదానికి ఇష్టం లేదు, ఎక్కడెక్కడో ఏంటేటో కావాలని అడుగుతారు. అదే దానికి కూడా చెప్తారు ఇది. కాబట్టి ఇక్కడ నానెంబరు నేననేటువంటి ಜ್ಞಾನಂ. నానెంబరు నమకెల్లరికీ ఉంటాగుತ್ತಿರುವುದು. నేననేది అందరికీ ఉంది, ఎవరికి లేదు? ప్రతి ప్రాణికి ఉంది. ಆದರೆ నానందరే ಯಾವ పదార్థ, నేను అంటున్నారు కదా, నేననేదానికి వస్తువు ఏది ಎಂಬ ಬಗ್ಗೆ ನಮ್ಮಗಳಲ್ಲಿ ಬಲು ಮಂದಿಗೆ ನಿಶ್ಚಿತವಾದ ತಿಳುವಳಿಕೆ ಇರುವುದಿಲ್ಲ. నేననేదానికి వస్తువు ఏది చెప్పమంటే ఎవరికి చెప్పేదానికి సాధ్యం కాదు. చెప్పండి, ఎవరైనా చెప్పేటటువంటి చెప్పండి. నేననేదానికి వస్తువు అది. అది ఆ మాట లెక్క, అది లాస్ట్ పదం, అది కంటపాటు మాట, అది వద్దు. మీకు అనుకులేక రావాలి. అది ఊరిని నేర్చుకొని పోయి ఆ మాట చెప్పేది వద్దు ఇక్కడ మనకి. ఇప్పుడు మనం నేననే దాంట్లో మనకు నిశ్చితమైన పరమాత్మ అనే అభిప్రాయం ఉందే, లేకపోతే దేహాదులని ఉందే? ఉండేదని చెప్పండి, అంతే. విన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదు ఇక్కడ. అందుకే వేదాంతం శ్రవణం చేసినామన్నట్లయితే ఆ శ్రవణం చేసిన దాంట్లో మనం దేన్ని ఆచరణలో పెడితే అది మనకు ప్రయోజనమవుతుంది. ఆచరణలో పెట్టకుండా ఊరిని వినిలేసిపోతే నిష్ప్రయోజనమే ఉంటుంది. ఎంతవరకు అంటే సాధ్యమైనంత వరకు అని చెప్తుంది. మళ్ళా ఏకదమ్మని ఇప్పుడే మీరు ఆత్మస్వరూపంలో నిలబడాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే సంస్కారం ఉంటే తప్ప అయ్యేదానికి లేదు. ఎక్కడైనా అంతే, వ్యవహారంలో కూడా మీకు ఏదైనా వస్తువు కావాలంటే దానికి సమానమైన విలువ ఇస్తే ఆ వస్తువు వస్తుంది మనకి, లేకపోతే ఎట్లా వస్తుంది? ఓ సూది కావాలంటే కూడా 10 పైసలంటే అది ఇస్తేనే ఇది వచ్చేది. మరి మీరు కూడా ఆ స్వరూపాన్ని మీరు పొందాలంటే దానికి తగిన మూల్యం ఇవ్వాల. ఏమిటి ఆ మూల్యం అంటే నేను నాది అనేది విడిచిపెడితే అయిపోయింది, అంతే. ఇంకేం లేదు, తెచ్చుకునేదేం లేదు. ఏదైతే తప్పుగా తెలుసుకున్నామో దాన్ని వదలడం. పరమాత్మను కనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు. మనందరి స్వరూపాలు పరమాత్మే. సరేలే, సంసారంలో ఉండేవాడు కరెక్ట్లే. సరే, ఎట్లా పెడతావు అంటే పట్టుకొని ఏం చేస్తావు చెప్పు, అదే చెప్పు. పట్టుకొని ఏమేమి చేస్తాడో చెప్పు, అదని చెప్పు. నేను అనుకొని చెప్పాలా మీరు? నేను అనుకుంటారు, నేను అన్న సంసారాన్ని పట్టుకుంటారు అంటాడు. సంసారాన్ని పట్టుకున్నాడే ముందు పోతే వాళ్ళకైతే ఎట్లా? ఇప్పుడు కాదులేపా, నేను చెప్పేదేను అని అంటారు. వీడు నా అనేవాడే ముందు పోతే వాళ్ళకైతే ఏమీ ఇప్పుడు మరి ఇప్పుడే అనుకోవచ్చు. సన్యాసి జనకుడు సన్యాసి కాదు, ఎవరు సన్యాసులు కాదు. మీరు బాగా మీకు తెలియదు అది. అని విడిచిపెట్టమంటే ఎట్లా? అవి విడిచిపెట్టినాడంటే ఏమి? వీళ్ళందరూ ఉండారు, సత్యం అని విడిచిపెట్టలేదు అతనికి. వివేకం ద్వారా విడిచిపెట్టినాడు. అవి సన్యాసి అనేవాడు వివేకం ద్వారా విడిచిపెడతాడు. ఇదంతా ప్రపంచంలో ఉండేది ఏది సత్యం కాదు అని గుర్తించినాడు కాబట్టి దాని జోలికి పోడు. ప్రపంచంలో సత్యం మనం అనుకొని దీనిలన్నీ కరుచుకుంటాము. అయితే జనక మహారాజు కూడా రాజ్యాన్ని పరిపాలించినాడు కదా. మిథిలానగరం అంతా కాలిపోతుందంటే ఏది కాలిపోతుంది అని అన్నాడు, నోటే మాటే. అది గుర్తు. అందరూ సన్యాసులందరూ లేచి పరిగెత్తాడారు. అది తెలిసిన లేదా మీకు? ఇప్పుడు జనక మహారాజుకి ఈ యాజ్ఞవల్క్యం వీళ్ళు ఆధ్యాత్మిక విద్య చెప్పేవాళ్ళు. జనక మహారాజు ఒకనాడు లేట్గా రాలే. ఈ సన్యాసులందరూ వచ్చి ముందే కూర్చుంటారు. వీళ్ళకంతా నుసుకుతాడారు అనమాట. ఏమని? రాజు బూ తింటాడు కాడు కాబట్టి, రాజు అన్నం తింటాడు కాబట్టి రాజు కోసం కాసుకున్నాడు. అప్ప మేము సన్యాసులు అదే పనికి వచ్చినాం కదా, మాకెందుకు చెప్పకూడదు అని అంటాడు. అదే ఆయనకు తెలిసింది. తెలిసి సరే వీళ్ళకి బుద్ధి నేర్పాలని చెప్పేసి ఆ శ్రవణ సమకాలంలో అక్కడ బయటంతా మంటలు లేపినట్టు లేపించినాడు. వచ్చే అక్కడ సేవకులు, రాజసేవకులు వచ్చి చెప్తాడారు, మన మిథిలానగరం అంతా కాలిపోతుంది అని. సరే ఈయన కదలుకోకుండా ఉన్నాడు. వీళ్ళకి అప్పుడే కొంత బెదురు పుట్టింది. ఎవరికి? సన్యాసులందరికీ. ఏమో కాలుతుందంట కదప్ప అని. వాళ్ళు వచ్చి చివరికి మనం కూర్చుండే అంతఃపురానికి కూడా మంటలు పంటకుండా అయినారు. ఎప్పుడు అంతఃపురానికి మంటలు ముట్టుకుండా అంటేనే మన వాళ్ళు లేచి పరిగెత్తాడారు సన్యాసులు. ఎవరు ఆయన సన్యాసులా? సొంతం ఆయనే ఉన్నాడు. అంతఃపురం ఓనర్ రాజు ఉన్నాడు, ఆయన లేదు. ఎందుకు? ఏది ఉండేది పరమాత్మే కానీ అంతఃపురాలు లేవు, ఏవి లేవని ఆయనకి జ్ఞానం అయింది.
వీళ్ళకి లేదు, ఊరే వినేవాళ్ళు వీళ్ళు అంతే. మేము అన్ని ఇడిచిపెట్టి వచ్చినాం అనుకుంటాడారు. ఏం విన్నట్లు వీళ్ళు, ఏం విన్నట్లా అని అప్పుడు చెప్తాడు. అందుకే నిజమైనటువంటి వేదాంతం ఎవరికి అబ్బుతుంది అనే దానికి వాళ్ళ ఆచరణలో పెట్టుకున్నప్పుడు దాని బతుకు తెలుస్తుంది. కానీ ఉపన్యాసంలో దండిగా చెప్పచ్చు, వాక్చాతుర్యాన్ని మనం దండిగా ఉపయోగించవచ్చు. అయితే మన ప్రవర్తన ఎట్లుండదు అనేది మనం గుర్తించాలి. అప్పుడు మాత్రమే దీనికి ఉపయోగం. దీనికి రామకృష్ణ పరమహంస కూడా ఒకటి చెప్తాడు, దాంట్లోనే వచ్చింది అది. ఎందుకు మనం ప్రవచనం చేస్తున్నామంటే ప్రవచనం చేసే సమకాలంలో ఆ భగవంతుని యొక్క విచారాన్ని చేసేదాన్ని మనం మర్చిపోకుండా ఉండాలనే దానికి చెప్పినాడు. నేను ఉపదేశం చేసేకి వచ్చినాను అనకూడదంట. వీళ్ళందరికీ నేను ఉపదేశం చేసేకి వచ్చినాను అనకూడదు. మనము దాంట్లో నిలబడేదానికి మనకు ప్రయోజనం ఉంది. అది అది రావాలా. అట్లా కాదు కదా, మేము నేర్చుకుంటాం, మేము అందరికీ చెప్పేకి వచ్చినాం అని చెప్తుంటాం కదా మనం. అయిపోయింది, దాని ఉపదేశం ఇవి పనికిరాదు. వాళ్ళకి పనికి రావచ్చునేమో వినే వాళ్ళకి, చెప్పేవానికి పనికిరాదు. అది ఆ అహంకారం ఉంది అన్నట్లయితే చెప్పేవాళ్ళకి యూస్ఫుల్ కాదు. అది చూడండి ఎట్లుండే లోగుట్టు రహస్యాలన్నీ ఇవి ఇవి తెలుసుకోవాలి మనం అంతే. మిగతాది కాదు ప్రధానమైనది. అందుకే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాట తీరు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అవి ఆదర్శంగా మిగతా వాళ్ళందరికీ ఉండాలి. అప్పుడే దాని ప్రయోజనం అంటాడు. అట్లా ఆచరణ లేనటువంటి బోధ వ్యర్థము అని కూడా చెప్తాడు. ఈ ఆధ్యాత్మిక జ్యోతిలో ఇవన్నీ తూరు ఇచ్చినాడు, సుమారుగా ఎక్కువగా ఇచ్చినాడు. ఇట్లా పాయింట్లు అక్కడెక్కడెక్కడెక్కడ. కాబట్టి ಇದನ್ನು ನಿಶ್ಚಯಿಸದಕ್ಕೂ ಹೊರಟ್ರೆ ಈ ನೇನನೆ దాన్ని మీరు నిశ్చయం చేసే బయలుదేరినట్లయితే దారిಯಲ್ಲಿ అడ్డలాగవు ఎడరగలు అష్టిష్టిల్ల. ఈ నేననే దాన్ని మీరు కనుక్కోవాలంటే ఎన్ని ఆటంకాలు ఉన్నాయో అనేది చెప్పేకలేదంట. ಕನ್ಕೊಂಡಾಗ ನನಗೆ ಸಾಧ್ಯ ಕಾದು. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೊರಗಿನ ವಸ್ತುಗಳ ವಿಚಾರದಲ್ಲಿಯೇ ನಾವು ಮಗ್ನರಾಗಿರುತ್ತೀವಿ. ప్రతి ఒక్కరు కూడా బయట విషయాలను తెలుసుకోవాలనే దాంట్లోనే మనకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ నా స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలా లేదా నన్ను గురించి నేను తెలుసుకోవాలనేది ఎవరికైనా ఉందే అంటే అంటారు, నన్ను గురించి ఏం తెలుసుకుంటారు, నాకు అంతా తెలుసు కదా అంటారు. ఏం తెలుసు నీకంతా చెప్పు, నువ్వెవరు అంటే ఏం చెప్తావు చెప్పు. నువ్వు మనిషి జంతువు అని నేను అడిగినానా? మనిషి పశువు అని అడిగింటే చెప్పాలి. అబ్బా నేను పశువు కాదు మనిషి అనాలా. నీ పేరు చెప్తే నేను నీ పేరు అడిగినానా? ఫలానా కొడుకంటే మీ నాయన పేరు అడిగినానా? ఇట్లా నువ్వు దేవుని బిడ్డ ఎవరి బిడ్డ అని మేము అడగలేదే. ఎవరు నువ్వు అంటే చెప్పు, నీది నీకే తెలిదే అని చెప్పు. అది అందుకే అర్థం లేని మాట చాలా ఉన్నాయి, మీకు తెలిసేలేదు. మీరేమనుకుంటున్నారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమనేది మీకు తెలిసేలేదు. అందుకే నేనెవరనేదే నీకు తెలియలేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తాడావు, దానికి సంబంధం ఏం పడింది? వాళ్ళ బిడ్డ వీళ్ళ బిడ్డ అనేది కాదు, నువ్వెవరని మేము అడుగుతాండేది. కాబట్టి ఇది ಏನು ಎಂಬ ಪ್ರಶ್ನೆಯು ನಮ್ಮೆಲ್ಲರ ಬಾಯಿಯಲ್ಲಿಯೂ ಆಗಿಂದಾಗೆ ಬರುತ್ತದೆ. ఏమప్ప ఇది ఇట్లా చాలామంది నేననేదాన్ని అడుగుతారు కదా, ఏముండదు ఇది అని చాలామందికి వస్తుంది. ಆದರೆ ನಾನು ಯಾರು ಎಂಬ ಪ್ರಶ್ನೆಯು ಹೊರಡೋದು ಬಹಳ ಅಪರೂಪ. ఇతరమేమని అడిగే దాంట్లో అందరికీ ఉంది. అదేమిటిది ఇదేమిటిది అని అందరూ అడుగుతూ ఉంటారు. యాడ్ చూసినా కూడా సంబంధం లేని దాన్ని కూడా అడుక్కుంటుంటారు. అయితే నేను ఎవరు అని ఎవరినైనా మీరు ప్రశ్న వేసినారా? మీరు మీకేమైనా ప్రశ్న వేసుకుంటారా? ನಾನು ಎಂಬರು ಯಾವಾಗಲೂ ನಮಗೆ ಉಂಟಾಗುವುದು ಇಲ್ಲ. నేననేది కూడా మనకి ఎప్పుడు ఉండేది కూడా లేదు. అట్లా కొన్ని తూర్లు మాత్రమే యాడికి పోతాడావు అంటే బలాన్స్ ఆడికి పోతాడంటాడు. మళ్ళీ ఖచ్చితంగా ఇంకో తూరు అడిగితే నేను పోతాడాను అని అంటాడు. అంతే, అంతవరకు వీనికి నేననేది కూడా ఉండదు, ఊరిని చెప్తాండేదే. ಆದರೂ అయినప్పటికీ ನಾನು ಇಲ್ಲದೆ ಯಾವುದೊಂದರ ಅರಿವು ಆಗುವ ಹಾಗಿರುವುದಿಲ್ಲ. చూడండి, ఈ నేనుంటేనే మిగతా జ్ఞానాలు అయ్యేది. ఈ నేను అనేదే మనకు తెలియకోకుండా ఉండదు. ఎంత తక్రారు ఉండదు చూడ. ఈ నేనుంటేనే మిగతా జ్ఞానాలు అయ్యేది. మనకే కదా జ్ఞానం అయ్యేది, నాకే అనేవానికే జ్ఞానం అవుతుంది. దాని విషయము దీని విషయం అనేదాన్ని. అయితే ఈ నేను అనేది ఎవరిది అనేది మాత్రము తెలిసేదట్లేదు. ಬೆಳಕಿಲ್ಲದೆ ಯಾವ ವಸ್ತುವು ನಾವು ಕಾಣಲಾರವಾದರೂ ಏಮೇ
వెలుతురు లేకపోతే ఏ వస్తువు కానరాదని తెలిసినప్పటికీ ఇది కుర్చీ ఎందు ముంతాగే నా వ్యవహరిస్తువే. ఇప్పుడు ఇదేమిటిదంటే ఏం చెప్తారు మీరు? పుస్తకం అని అంటారు. అవునా? ఇది పుస్తకం అని ఎట్లా చెప్తుంది అంటే చూసే చెప్పు, ఉండింది ఉన్నట్టు చెప్పాము. దానికల్లా ఏం ఆలోచన చేసే పని ఎందుకు? నీకేముంటే అది చెప్పాలప్ప. ఇప్పుడు మనం చెప్పేది తప్పు అని మనం ఫస్ట్ తెలుసుకోవాలా. అట్లా నేనేదో అభిమానం పడద్దు. ఇక్కడేమో అభిమానం పడేకి ఎవరు లేరు. అందరూ మనమే. ఏమి ఇక్కడ ఇది జరుగుతుంది, వేదాంతం ఇది, వ్యవహారం కాదు. పుస్తకం చూసి చెప్పినామని చెప్పాలి. దేంతో చూసి చెప్తువి? కళ్ళతో చూసి చెప్తువి. సరే, పుస్తకం నేను మీద పెడతాము, లైట్ ఆఫ్ చేస్తాము, కుర్చీ అని పుస్తకం అని చెప్తావా? కళ్ళు ఉన్నాయి, బుక్ నీ ముందు ఉంది, లైట్ లేదు, ఏం చెప్తావు? పుస్తకం అని చెప్తావా? అక్కడ స్పర్శ చెప్పేది కాదు, ముందు ఆడబెట్టింటారు. ఇప్పుడు ఇంట్లోకి వస్తాను, లైట్ ఆఫ్ చేస్తాము, ఇదేంటి అదేంటి ఇదేంటంటే ఏం చెప్తావు? మరి ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పలేవు చెప్పు. ఎందుకు కనిపించలేదు? చూడు, ఎంతసేపు ఉన్నా వెలుగనే మాట రా. చూడు ఎట్లుండాలి జనం దగ్గర. ఎంతసేపు ఉన్నా కూడా ఏది రావాలో అది మాత్రం రాదు. వెలుగు లేదు కాబట్టి అనాలా, వెలుగు లేదు కాబట్టి అనాలా, చీకటి కాబట్టి అనకూడదు. చీకటి సత్యం కాదు. అర్థమైన లేదు మీకు? మరి అదే చెప్తాండి, అది వేదాంతం అంటే ఎట్లుంటుంది అనే దానికి. చీకటి ఉంది కాబట్టి అనకూడదు నువ్వు. చీకటి ఉంటే కానరాదనేది ఎవరికి అవసరం లేదు. వెలుతురుంటేనే కనబడుతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి వెలుతురుంటేనే కనబడుతుంది, కానీ వెలుతురు లేకపోతే కనబడదు అలా. చీకటి ఉంటే కనబడుతుంది అనేది అందరికీ తెలుసు. ఎందుకు చెప్పలేదంటే వెలుతురు లేదని చెప్పాలి. చీకటి ఉందే అదే మనకు దాన్ని ఏది ముఖ్యమో దాన్ని చెప్పము అని చెప్పేది అదే. డిఫరెన్షియేట్ చేసే శక్తి దానికి సినిమాలో ఏదో చెప్పారు చూడు, చనిపోయేటప్పుడు నారాయణమని చెప్పారంట. ఎవరికి ఆయమ్మ గయ్యాళ్ళు ఉంటా వేసి సూర్యకాంతము అని చెప్పంటే ఆయన చివరికి నారు తీసుకొని వచ్చి నారాయణమని అంట, పీస్ అని అంట. నారు కూడా అనలేదు, పీస్ అంటుందంట. నారా అనే పదం ఎట్లన్నా పలికేలా నీళ్ళు ఆయన పలికితే అంత బలవంతంగా ఉంది పాపము. అది అట్లా మన దగ్గర కూడా అంత బలవంతంగా ఉంది. దేవుడు అంటే ఏమి లేదా నేనంటే తెలుసుకోవాలంటే అంత అడ్డం ఉండదు మనకి. ಬೆಳಕಿಲ್ಲದೆ ಯಾವ ವಸ್ತುವನ್ನು ನಾ ಕಾಣಲಾರು ಆದರೂ ಇದು ಕುರ್ಚಿ ಎಂದು ಮುಂತಾಗಿಯೇ ನಾವು ವ್ಯವಹರಿಸುತ್ತೇವೆ ವ್ಯವಹಾರಂలో. అయితే ಅಲ್ಲವೇ ಹಾಗೆಯೇ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ನಾನಿಲ್ಲದೆ ಯಾವುದೊಂದು ಇಲ್ಲ. ఎట్లయితే వెలుతురు లేకపోతే ఏ వస్తువు కానీ రాదో, నేననేవాడు లేకపోతే ఏమీ తెలిసేలేదు. నేనుంటేనే కదా మిగతా అంతా తెలిసేది. నేను లేకపోతే ఏమీ సంబంధం లేదు, ವ್ಯವಹಾರమే లేదు. ಆದರೂ ವ್ಯವಹಾರದಲ್ಲೆಲ್ಲ ಈ ನಾನು ಮರೆಯಾಗಿದ್ದುಕೊಂಡೇ ಮಿಕ್ಕತ್ತನ್ನು ಬೆಳಗುತ್ತಿರುವುದು. అయితే చెప్తాడు కదా, ఇది కుర్చీ అని ఏం చెప్తాడు. అయితే తానెవరు అనేది తెలియదు అతనికి. ఇది కుర్చీ అని ఏం చెప్తాడు కానీ తానెవరు అనేది తెలియదు. అట్లా తాను ప్రకాశించకుండానే మిగతా దాన్ని తెలియజేస్తా అంటాడు. మన వ్యవహారం అంతా కూడా అట్లే జరుగుతుంది. ఇప్పుడు మిగతావన్నీ మాకు తెలుసు అని అన్నింటినీ చెప్తాంటారు, నేననే దాన్ని మాత్రం చెప్పరు. దాన్ని మర్చిపోయినారు ప్రతి ఒక్కరు కూడా. ఎట్లయితే వెలుతురే మనకందరికీ ఉండి కూడా కనపడతానేప్పటికీ వెలుతురుని మనం ఎట్లా నెగ్లెక్ట్ చేసినామో. ఇప్పుడు పుస్తకం కనపడిందంటే, కంటికి కనపడిందని మీరంటారే, వెలుతురు లేకపోతే ఎట్లా కనపడుతుందనే మొదటి ప్రశ్న అది. వెలుతురు ఉండాలా, కన్ను ఉంటేనే ఇది కనపడేది. ఒకవేళ కన్ను బుక్కు ఉండి వెలుతురు లేకపోతే కనపడేయలేదు. అవునా కదా? మరి అప్పుడు వెలుతురు ప్రధానమే కదా. అట్లా ఈ నేననేవాళ్ళు లేకపోతే మిగతా జ్ఞానాలే లేవు. అయితే నేననే జ్ఞానం మాత్రము మన దగ్గర లేదు. ನಾನು ಎಂಬರು ಒಂದೇ ವಸ್ತುವನ್ನು ಹೇಳುತ್ತಿರುವುದಿಲ್ಲ. ತೀರಾ ತಿಳಿಯದ ಜನರಿಗೆ ಹೆಂಡರಿ మక్కలు నేననే దాంట్లో లేదు. చాలామంది ఎట్లా మాట్లాడుతుంటారంటే పిల్లలను కూడా వాళ్ళ యొక్క భార్యలు కానీ భర్తలు కానీ ఇంటిని కానీ అన్నింటినీ కానీ నేననే మాటలోనే మాట్లాడుతుంటారని. ఎవరు? సామాన్యమైన జనులందరూ కూడా. ಹೊಲ ಮನೆ ಮುಂತಾದವು ಕೂಡ ನಾನೆಂದೇ ಆಗಿಬಿಟ್ಟಿರುತ್ತದೆ.
ఎందుకంటే ఏదైనా ఒకటి వాళ్ళకి జరిగింది అంటే బాధ అవుతా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా బాధ కలిగి జ్వరం వచ్చి వాళ్ళు పడతా అంటే వీళ్ళు కూడా ఏడుస్తుంటారు. నిజంగా ఎవరు ఏడ్చాలా? రోగం ఉన్నోళ్ళు ఏడ్చాలా? రోగం లేనివాడు ఎందుకు ఏడుస్తాడు? నాదనే తాదేత్తం పోయి నేను అవుతాడు ఆడ. నాదనేది కాదు, ఇప్పుడు నేనే అయిపోతాను. అప్పుడు ఏడుపు వస్తుంది మనకి. ಮುಂತಾವು ಕೂಡ ನಾನು ಎಂದಾಗಿಬಿಟ್ಟಿದ್ದೆ. ದೇಹವನ್ನು ನಾನು ಎನ್ನುವರಂತೂ సావరగట్టిలే ಜನರಿರುವವರು. దేహమే నేననేది కోట్లాది మందికి ఉంది. అందరికీ దేహం నేననేదే. ఎవరో జ్ఞాని తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎంత పెద్ద పండితులు కావచ్చు, లేకపోతే శాస్త్రజ్ఞులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఎవరైనా కానీ దేహం నేననేది అందరికీ ఉంది. ದೇಹವನ್ನು ನಾನೆಂದು ನಿಶ್ಚಯವಾಗಿ ಬಗೆದೇ ನಾವುಗಳು ವ್ಯವಹಾರದಲ್ಲಿ ತೊಡಗಿರುವುದು. కాబట్టి దేహం నేననే నిశ్చయమైన దాని నుంచే మనమంతా వ్యవహారంలో దిగిండేది. దేహం నేను కాదు అనంటే వ్యవహారంలో దిగేది లేదు. ಹಸಿವು, ಬಾಯಾರಿಕೆ, ಮುಪ್ಪು, ಬೆನೆ, ಆಕಲಿ, ದಪ್ಪಿಕ, ಮುಸಲಿತನము, ರೋಗಾలు ಮುಂತಾದವುಗಳನ್ನು ಪರಿಹರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ, ವಾಟಿನಿ ಹೋಗೊಟ್ಟುಕೊಳ್ಳೋದಕ್ಕೆ, ಅನ್ನ, ಬಟ್ಟ, ಆರೋಗ್ಯ, ದೇಹದ ಸೌಖ್ಯ ಇವುಗಳನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೂ ನಮ್ಮ ಜೀವನದ ಬಹುಭಾಗ ವೆಚ್ಚವಾಗಿರುತ್ತದೆ. అందుకే ఈ దేహాన్ని కాపాడుకునేదానికే మన ఆయుష్లో ముక్కాల భాగం పైన వాడతాం. అవునా కాదా? పోనీ ఈ దేహం ఏమైనా శాశ్వతమా? మరి ఏమిటి ఖర్చు పెట్టినట్లయితే ఇప్పుడు దానికి పెట్టేస్తే మళ్ళా సరే, ఇప్పుడు దానికి పెట్టేసినావులే బాగా, అదే సంతోషమే దానికి. మళ్ళా నీ పుట్టిననేది గ్యారెంటీ ఉండాలి కదా. ఇప్పటికి ఇది అయిపోతే పర్వాలేదు, బాగానే సరిపోతుంది ఆ పాయింట్. అయితే ఇది ఇచ్చినాక మళ్ళీ ఇంకో దాంట్లో పోకోకుండా ఉంటే కదా, అప్పుడు నీకైతేమి ఈడేం సంపాదించుకుంటారు. అందుకే ఎవరు కూడా ఈ దేహాని కోసమే చూస్తాడారు కానీ ఈ దేహం శాశ్వతం కాదు. తప్పు తెలివితో కూడా ఒకవేళ అవును ఇది వదిలిన తర్వాత మన గతి ఏమవుతుంది? ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? ఇవి చట్టుకో, అది ఎవరికి తెలియదు అంటావు కదా. నువ్వు ఎంతవరకు బతుకుతావు అంటే ఏం చెప్తావు? నువ్వు ఎంతకాలం బతుకుతావు అంటే ఏం చెప్తావు చెప్పు. ఎవరినన్నా అడగండి, ఎంతకాలం బతుకుతావని ఎవరినన్నా అడగండి, ఏం చెప్తారు? 100 years అని నువ్వు అంటా. నేను అడుగుతాడా నిన్ను డైరెక్ట్గా అడుగుతాడా ఎంతకాలం పోతావు నువ్వు అంటే నువ్వేమంటావు? నేను ఎన్నాళ్ళు పోతానంటావు? మరి చెప్పలేమనేదానికి మళ్ళీ ఈ తిరిగా రైం పగలు ఎందుకు పోరాడతాడు? తిన్నామని. రేపు కాదు, నువ్వు బయటకు పోతానని చెప్పు. రేపు వరకు ఎందుకు మాట్లాడతావు? బయటకు పోతానని చెప్పు. మరి అయినా మీరు సంపాదించేది ఎట్లుండదు? సంపాదించేది ఎట్లుందా? పిల్లల కోసము. వాళ్ళు ఉంటారని గ్యారెంటీ ఏమి? వాళ్ళు ఉంటారు. మరి అందరు కర్మ కొద్ది ఉంటారనేప్పుడు ఇట్స్ పెట్టంగా నీకెందుకు కాకపోతే కర్మ కొద్ది వాళ్ళకు ఉందని అప్పుడు నీవెందుకు పోరాడతావు? ఇప్పుడు నేనే ఉండాలి గ్యారెంటీ అని పిల్లలు అంటావు. పిల్లలు ఉండడానికి గ్యారెంటీ ఏమి? పిల్లలే ముందు పోయారనుకో, నువ్వే మిగిలితే అప్పుడు ఏం చేస్తావు? ఏం సమాధానాలు కాదు ఇవన్నీ. ఎంతసేపు ఉన్న బుద్ధివాదాలే కానీ సత్యం లేదు దీంట్లో. తప్పును ఒప్పుకోవాలా. ఇక్కడ తప్పును ఒప్పుకొని వ్యవహారం చేసేది నేర్చుకోవాలా అని చెప్పేసి శాస్త్రము. మీ బుద్ధి పెట్టుకొని ఏం చేస్తున్నారంటే అనవసరమైన కష్టాలు పడుతున్నాం. అదే కదా, నేను ఎంతో సంపాదిస్తే హాయిగా ఉంటాను అంటున్నాడు. సో ఆనందం అనేది కానీ సంతోషం అనేది ఎవరికి లేదని శాస్త్రమే చెప్తాంది. ఎందుకు? దేహం నేనంటే లేదు. దేహం నేననేవాడు ఎవరన్నా కానీ లేండి, లేదు, ఆనందం లేదు. ఎందుకంటే క్షణానికి అది వికారం చెందుతానే ఉంటుంది. ఇప్పుడు కాబట్టి మనం వచ్చి 15 నిమిషాలు అయిపోయాయి, మన దేహాలు వికారాలు చెందినా లేదా? మన ఆయుష్ పోయిందా లేదా? మరి సత్యం ఎట్లయితుంది ఇది? అందుకోసమే మరి మేధావులు వీళ్ళు తత్వజ్ఞులు ఎట్లుంటారు అనే దానికి ఆ తులాధరుడు అనేది చెప్తాడు కదా, నేను ప్రొద్దున నుంచి వ్యాపారం చేస్తే మధ్యాహ్నానికి భోజనానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటాను అంతే. మరో మధ్యాహ్నం బతికింటే మళ్ళీ సాయంత్రం వరకు ఏమన్నా ఉంటే అప్పటి నుంచి మొదలు పెడితే వాటికి అంతే.
రేపు అనేది లేదు, రాత్రికి అనేది లేదు ఆయన దగ్గర. ఆ దేవుడు తప్ప చేసిన కౌశికుడు వచ్చి అడుగుతాడు అనమాట, ఎట్లా వచ్చింది నీకు ఈ శక్తి, నువ్వు వ్యాపారం చేస్తాడావు కదా, అన్యాయం ఉంటుంది కదా దీంట్లో. ఏం ఉండాల్సిన అవసరం లేదు, వ్యాపారంలో అన్యాయం ఉండాలని ఎవరు చెప్పినాడు నీకు? తప్ప చేసినా నువ్వే గొప్ప అనుకుంటేమో. ఎందుకంటే అక్కడ ఆ ధర్మవ్యాధుడు అనేవాడు బుద్ధి జరిపిస్తాడు, ఆ ఇంటి గృహిణి కూడా చూపిస్తుంది, ఆమె యజమాని సేవ చేసుకుంటుంటే ఆమె కూడా ఉంటుందన్నమాట. కర్తవ్యాన్ని ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఏం తప్ప చేసిన పని లేదు. అదే త్రికరణ శుద్ధిగా మన పనిని మనం ఏదో ఎవరు చేసినా కూడా ధన్యులమే మనం. ఆ త్రికరణ శుద్ధి మన దగ్గర లేదు, అదొక్కటే లోపం అంతే. లోన్ ఒకటి పెట్టుకుంటాము, బయటకు ఒకటి మాట్లాడుతుంటాము, అది పొరపాటు అంతే. ನಮ್ಮ ಜೀವನದ ಬಹುವಾಗ ವೆಚ್ಚವಾಗಿತ್ತಿರುತ್ತದೆ. కాబట్టి ఏం సంపాదించినారా అని చివరికి అడిగితే ఏం చెప్తారు మీరు? ఏమో చెప్తావు, కోట్లు సంపాదించిన అనొచ్చు, ఇంకా ఏమేమో ఇండ్లు అన్నీ కారు అన్నీ సంపాదించిన అనొచ్చు. అయితే నీకోసం నువ్వేం చేసుకున్నావు అంటే, నీకోసరం నువ్వు ఇదంతా నువ్వు మా వాళ్ళకి అని చెప్తలే, నీకోసం ఏం చేసుకుంటావు? అందుకే చెప్తాడు, ఒకవేళ చెప్తాడు అనమాట. ఒకసారి ఇట్లా కూర్చుంటే ఋషి పోతా అంటాడు, పోతా అంటే ఆయన కూర్చుంటాడు, ఏమండి ఈ పలాని ఊరికి దావ ఎట్లా పోతుంది అంటాడు. ఎట్లా పోయినా నా సేనలోనే పోవా అని ఇస్తాడు. యాదవుడిది పోయినా కూడా నా సేనలోనే, అంటే చుట్టూ అంతటి నేను సంపాదించినాను అని అతని అహంకారంతో మాట్లాడతాడు. వరే ఇతనికి సరేలేని చెప్పి, సరేనవ్వా ఇంత సంపాదించినావు కదా, నీకోసం నువ్వేం సంపాదించుకున్నావు అని అడుగుతాడు. వానికి అప్పుడు కంపం పుడుతుంది. ఇంకా కంపం పుట్టి వెంటనే ఆయనతో బోధ చేసుకొని వచ్చి పిల్లలకి అంత బియ్యం చెవులు ఇచ్చేసి, ఏమబ్బా నేను ఇంకేలోచి నాకు ఈ వ్యవహారం వద్దు, నాకు ఏదైనా కొట్టమేసేయండి అని ఉంటానంటాడు. ఇంత సంపాదించిన నీకు కొట్టమొద్దప్ప, నీకు ఇండ్లే కట్టిస్తామంటారు వాళ్ళు. సరే ఒక చేనులో ఒక ఇండ్లు కట్టించేస్తారు. ఆడే అప్పటి నుంచి కూడా ఇంక ఈ వ్యవహారం విడిచిపెడతాడు, దైవ చింతన చేసుకుంటూ ఉంటాడు. ఆ రాజు మంత్రి అవుతారు, అట్లా రాజ్యాన్ని చూసుకుంటూ వచ్చి అంటారు. అక్కడ రాజు మంత్రిని పోయి ఆడెవరో కూర్చున్నాడు, ఆయన కథ అంతా కనుక్కొని రాపో అంటాడు. అక్కడ వచ్చి ఏం పెద్ద అయినా నీకు ఎంత వయసు అట్లా ఇట్లా అంటే, అతను నాకెంత 3 నెలలు అంటాడు. 3 నెలలు అంటాడు. ఇతనికి ఆశ్చర్యం అవుతుంది మంత్రికి, ఏమరా 70 ఏళ్ళ ఉన్నాడు 3 నెలలు అంటున్నాడు కదా అని. పోయి రాజు చెప్తాడు, ఇట్లా అంటాడు అని. రాజు కూడా వస్తాడు. వస్తే అప్పుడు ఏమో ఇట్లా చెప్తాడావంటే, నాకేమో 70 ఏళ్ళు ఉన్నాయి, ఇంతవరకు నేను ఈ ఎరువుల కోసం సంపాదించినాను, నా బతుకు ఎంత అయింది తప్ప నా ఆయుష్ ఎంత ఉందంటే 3 నెలల నుంచి ఈ విషయంలో తిరిగినాను, నా కోసం నేను ఏం చేసుకోవాలనేది నాకు చేసుకుంటాను, ఇది నా ఆయుష్ అంటాడు. అప్పుడు రాజుకు కూడా బుద్ధి వస్తుంది, మంత్రికి కూడా బుద్ధి వస్తుంది. మరి తత్వం అంటే ఎట్లుంటుందంటే ఇట్లా రావాలా. ఏమంటే ఎంతసేపున్నా కూడా బాహ్య విషయాల కోసం మనం ఏదేదో భగవంతుని ప్రార్థించేది చేసేది కూడా వద్దంటుంది శాస్త్రం. నీకు కష్టాలు వస్తే కూడా కష్టాలను పోగొట్టని వేడుకోవద్దంటుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తి మనం అడగాలంట. మనం కష్టాలను పోగొట్టాలని అడగకూడదు, కష్టాలను ఎదుర్కొనే శక్తి అలానే అది కోరండి. మీరు పోగొట్టాలని అద్దండి. ఎందుకు పోగొడతారు? పోగొట్టేదానికి ఏమి మీరు చేసుకొచ్చుకుంటారు కాబట్టి వచ్చే వస్తాయి ఇవి. మరి ఏమి చేయాలి? ఎదుర్కొనే శక్తి కావాలి ఇప్పుడు అంతే. అట్ట తయారు కావాలి మనుషులు. అది భగవంతుని మనం వేడుకోవాల్సిండేది అట్లా అనమాట ఏదానికైనా కూడా. ఎందుకంటే దానికి ఉదాహరణలు 1,00,000 చెప్తారు. శ్రీరామచంద్రుడి అవతార పురుషుడైనా కూడా మరి పట్టాభిషేకం కడతామంటున్నారు, పట్టాభిషేకం తయారవుతాడు, వెంటనే 14 గంటలు వనవాసం పోవాలని వచ్చింది. మరి ఆయన ఎట్లుండాలి? ఇప్పుడు మనం ఎట్లుంటాము, ఆయన ఎట్లుండాడు? సరే మా నాయన మాట నేను యూనియన్ తిరాలని చెప్పి అందరూ భంగపోతారు, అందరూ ఏమో బుద్ధి లేదు వాళ్ళకి వీళ్ళకని ఏమో లేదు, పోయాల్సిందే. మరి ఎట్లుంది ఇప్పుడు మనస్సు? అది కావాల్సిండేది. అట్లా మనం ప్రిపేర్ కావాలి. కానీ ఈ బాధలని తప్పించుకోవాలా, రోగాలు తప్పించుకోవాలా, మాకు అవి కావాలా ఇవి కావాలని కోరే అవసరం లేదు. ఎందుకంటే మనం వెనక జన్మలో చేసిండేటి మనకు సహజంగా వస్తాయి ఇవన్నీ. అవి కష్టాలు రావాల్సింటే కష్టాలు వస్తాయి, సుఖాలు రావాలంటే సుఖాలు వస్తాయి. ఏవి రావాలంటే వస్తాయి. తప్పించకలేదు, మీరు తప్పించకలేదు, దేవుడు తప్పించకలేదు, బ్రహ్మదేవుడు కూడా ఏం చేసేకలేదు అంటుంది. కారణం ఎందుకంటే నీ కర్మ కాబట్టి నీకు ఇచ్చే తిరలా, చేసిన దానికి అనిపించాలా. పుణ్యం ఉంటే పుణ్యము, పాపం ఉంటే పాపం. కాబట్టి దాన్ని తప్పించుకోమంటే ఎట్లా తప్పిస్తాడు? ఆ దేవుడు తప్పిస్తాడా?
వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు వచ్చిన కొన్ని తప్పైనాయి మేము మొక్కు అంటే అంటారు. మీరు మొక్కు అంటే తప్పలే, మీకు తప్పు అయింది కాబట్టి మీరు మొక్కుంటారు అంతే. మీరు మొక్కున్నా కొంతమంది మొక్కుంటారు, మిగతా మొక్కకున్న వాళ్ళందరికీ దేవుని గుడికే పోకోకుండా వాళ్ళు ఉండారా లేదా? మరి వాళ్ళు బతుకుతాడారా లేదా? మరి వాళ్ళకి ఎట్లా? ఇదంతా శాస్త్రం అంతా ఎట్లా అంటే మానవునికి వివేకం ఉంది కాబట్టి ధర్మము నీతి ఇవన్నీ బోధ చేస్తుంది, కాదనేకేం లేదు. దాన్ని తీసేయకూడదు మనం మళ్ళీ. అట్లని ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది లేప అనద్దండి. అది కూడా కాదు, అట్లా కూడా మాట్లాడకూడదు, ఇష్టానుసారి మాట్లాడకూడదు. ఫలాన్ దానివల్ల ఫలాంది జరుగుతుందని ఆర్గ్యూ చేస్తాను చూడండి, అది తప్పవుతుంది అంతే. భగవంతుని మీద భారమేయాలి. ఎందుకంటే ఎంతవరకు నీకు తత్వజ్ఞానం కాలేదో అంతవరకు భగవంతుని ఆశ్రయించండి, అతడే మిమ్మల్ని కాపాడతాడు. ఎప్పుడైతే నీకు తత్వాన్ని తెలుసుకుంటే యోగ్యత వచ్చిందో పరమాత్మ తనకంటే వేరు లేడు, తన స్వరూపమే పరమాత్మ అని గుర్తించేది రావాలి. అంతవరకు శాస్త్రాలని గురువుల్ని అందరినీ ఆశ్రయించి వ్యవహారం చేసిందే. అయితే ఆ చేసేటప్పుడు మనలో మార్పు కావాలా, అర్థమైనా? చిత్తశుద్ధి రావాలా. దేనికైనా కూడా చిత్తశుద్ధి అవసరము. నువ్వు ఉపాసన చేసి కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నా చిత్తశుద్ధి రామకృష్ణ పరమహంసకి వచ్చిండేది. మళ్ళీ ఆయన తోతాపూర్ దగ్గరికి పోయి తత్వాన్ని గుర్తించినాడు. అట్లా మనం కూడా ఎంత వచ్చినప్పటికి కూడా బాహ్య వ్యవహారాని కోసం తాపత్రయపడాల్సిన పని లేదు, అది మన కర్మానుసారం వచ్చింది. దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? పరమాత్మ చింతన చేసేది నేర్చుకోవాలా అని చెప్తారు. భక్తి భగవంతుని కొరక మన కొరక? భక్తి అనేది భగవంతుని కోసరమా మన కోసరమా? మన కోసరము. చూడు, మన కోసరం అంటే ఏమి? భగవంతుడు నీకు సాయం చేయాలి, నువ్వు మాత్రం భగవంతుడికి ఏం వద్దు. చెప్తాను, దానికోసమే భగవంతుడు ఇంకేమి ఇచ్చినాడు? నీకు తెలివి ఇచ్చినాడు, దేహం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు. ఇంకా ఆయన్ని స్తోత్రం చేసి విడిచిపెట్టి మళ్ళీ ఆయన నాకు ఇంకా పని వాడుకుంటానంటే ఎట్లా నీవు? ఇంకేమి పని వాడుకోకుండా ఇంకేమి? అడుగు నాకు ఆత్మస్వరూపాన్ని కలిగజేసే అనుకూలం చేయమని అడుగు. అట్లా అడుగు. మరి అట్లా అడుగుతారా? మరి ఇట్లెవరు అడిగినా పర్వాలేదు అంటుంది శాస్త్రము. అందుకే భగవంతుని దగ్గరికి పోయి నీవేం చెప్పొద్దు, ఆయన అడగల. ఏమని? నాకు ఏది శ్రేయస్సును చేకూరుస్తుందో, ఏది నాకు హితాన్ని చేకూరుస్తుందో దాన్ని అనుగ్రహించమని వేడుకోండి అంతే. నాకు మంచి మార్గం అనుకుంటే నువ్వేం అడగద్దు, చెడు మార్గం అని అడగద్దు నువ్వు. నీకు మంచి మార్గం ఏది తెలుసు, చెడు మార్గం ఏది తెలుసు? నీకే మనకు తెలియదు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయనకే ఛాయిస్. అట్లా ఇసుకోవాలా. మరి అది రావాలా. ఎక్కడైనా మనం ఆలయాలకు పోయినా తీర్థయాత్రలకు పోయినా పుణ్య ఎక్కడైనా పోండి, ఈ పాయింటే మన దగ్గర పెట్టుకొని పోవాలన్నమాట. అట్లా అప్పుడు మనం చేసే వ్యవహారం సరిపోయేదానికి వీలవుతుంది. ದೇಹದ ಹೊರಗಡೆಯಲ್ಲದೆ ಇದರ ಒಳಗೆ ನಡೆಯುತ್ತಿರುವ ನೋಡುವುದು, ಕೇಳುವುದು, ಮೂಸುವುದು ಮುಂತಾದ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಯೋಚಿಸುವುದು, ಇಚ್ಛಿಸುವುದು, ಅಂಜುವುದು ಮುಂತಾದ మనోవ్యాపారాలను నమ్మదెందే ನಾವು కరెయుತ್ತಿరువవు. బయట చూసే విషయాలే కాదు, లోన్ కూడా ఉండే కదా. నేను ఆలోచిస్తా అంటాను, నేను ఇవి చేస్తాను, అది చేస్తానని లోన్ అన్ని మాట్లాడుతుంటారు చూడండి. ఇవన్నీ కూడా దేంట్లో జరుగుతున్నాయి? నేననే వందనే ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లోనే ఉన్నాయి అన్నీ. బయట తోటే కాదు, లోన్ విషయాలు కూడా నీకు దీంట్లోనే ఉన్నాయి. నీకు భయం అయిందంటేనో ఇంకా ఏదైనా కావాలంటేనో ఇట్లాంటివన్నీ కూడా లోనే ఉన్నాయి, బయట ఏం లేవు అవన్నీ. ఇవి జరుగుతాయి, అవి జరుగుతాయి. ನಾನು ನೋಡಿದೆನು ಕಾಣಿಸಲಿಲ್ಲ, ಕಿವಿಗೊಟ್ಟು ಆಲಿಸಿದೆನು, నేను చూశాను కానరాలేదు, చెవి పెట్టి విన్నాను వినపడలేదు, ಶಬ್ದವು ಕೇಳಲಿಲ್ಲ ಎನ್ನುತ್ತಿರುವವು. ಇಲ್ಲಿ ಇಂದ್ರಿಯಗಳೇ ನಾನು ಎಂಬ ಶಬ್ದಕ್ಕೆ ತಕ್ಕವಾಗಿವೆ. కాబట్టి ఇట్లా మాట్లాడేటప్పుడు ఏమైంది? నేను వినాలనుకుంటే కూడా వినపడలేదు అంటే ఏమైంది? చెవి నువ్వైనా ఊని. చూసినప్పుడు కూడా నాకు కానరాలేదంటే కన్ను నేను అయినా ఊని. ఇట్లా వ్యవహారంలో మాట్లాడేది చాలా ఉన్నాయన్నమాట. మొదటేమో నేను ఉపయోగిస్తాడు, తర్వాత మళ్ళా రెండోది పాయింట్ వేసినప్పుడు దానికి ఇంద్రియాలు నేనంటాడు. బాగా అది కూడా. ఎవరు చూసిండేది అంటే ఏమంటావు? ఎవరు చూసిందంటే నేను చూసినానంటావు. నేను చూసినానప్పుడు కళ్ళతో చూసినావా, నేనుతో చూసినావా అంటే కళ్ళతో అంటాడు.
మరి ఇప్పుడు నేనని మొదటి కన్నులు అన్నాడా లేదా? తర్వాత మళ్ళీ నావి అన్నాడు. ఇట్లా నేనని ఒక తూరి, నాదని ఒక తూరి, ఇట్లా మాట్లాడేటువంటి నీకేం తెలివి ఉంది అని వ్యవహారంలో దిన్ను మీదే జరుగుతుంది కదా. నేననించేమంటావు, నాదించేమంటావు. మరి నేనా నాదే ఇదే నిర్ధారణ కాలే. మరి నువ్వేం చేస్తావు జనానికంతా? మా వాళ్ళందరినీ కాపాడుతాను, మా పిల్లలు చేస్తానంట. నీదే నీకు తెలుదాప, ఇంకెవరు వాళ్ళని ఎప్పుడు కాపాడేది మనం? అయినా పెట్టుకున్నాం అట్లా అహంకారం. ఆ కర్తృత్వాన్ని, ఆ అహంకారాన్ని తీసేయాలనేదే వేదాంతం చెప్పేదనమాట. నీది కాదప్ప, ఇదంతా నా పనేని సృష్టికర్త అయినది. ಹೀಗೆಯೇ ಯೋಚಿಸುತ್ತೇನೆ ತಿಳಿಯುವುದಿಲ್ಲ ಎಂಬಲ್ಲಿ మనస్సే నాను ಆದರೆ నిజవాద నాను యావదు. ఇట్లా ఒక దాని మీద ఒక తూరు చెప్పినప్పుడు నిజమైన నేను అనేది ఏది? దీనికి ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆ. ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣಗಳಲ್ಲಿ ಹೇಳಿರುವ ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯ ವಿಷಯದ ಪರಿಚಯವು ಈಗ ನಾಗರಿಕ ಪ್ರಪಂಚದ ಎಲ್ಲ ಭಾಗಗಳಲ್ಲಿ ಹರಡಿರುತ್ತದೆ. ఇప్పుడు కూడా అన్ని చోట్ల వేదాంతము దీనికి క్లాసులన్నీ జరుగుతూనే ఉన్నాయి. వేదాలకి వేదాంతం వినేదానికి దండికి పోతాండారు అనే చోట అంతా జరుగుతూనే ఉంది. ಆದರೆ ಅದರ ಬಗೆಗೆ ಇರುವಷ್ಟು దాని వైపు ఉన్నంత ವಿವಿಧ ವಿರುದ್ಧ ಭಾವನೆಗಳು ಮತ್ತೆ ಯಾವ ಶಾಸ್ತ್ರದ ವಿಷಯಕ್ಕೂ ಇಲ್ಲವೆಂಬುದು ಶೋಚನೀಯವಾಗಿದೆ. వేదాంతానికి అందరూ పోతాడారు. పరమాత్మ ఒకడున్నాడు అంటానే ఓడు అడుగుతాడు, యాడున్నాడు, ఎక్కడున్నాడు, నువ్వు చూసినావా? ఎన్ని చర్చలు జరిగినా ఈ ప్రశ్నలు ఏమో యాడు చూసినా ఉన్నాయన్నమాట. అదే శోచనీయం అంటే ఎంత దయనీయ స్థితిలో ఉంది అని, హీన స్థితిలో ఉన్నాం మనము అని. తెలుసుకోవాయా అని చెప్పితే ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటారే కానీ తెలుసుకునేదానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు. అధ్యాత్మ విద్యకే మూలవాద గణియు ఉపనిషత్తుಗಳು. మీరు అధ్యాత్మ విద్యను తెలుసుకోవాలన్నట్లయితే ఈ నేననేది ఎవరు తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల ద్వారానే నీవు నేననేదాన్ని తెలుసుకునే సాధ్యం. వేరే ఇంకా దేని ద్వారా కూడా తెలుసుకునేదానికి వీలు కాదు. ಆ ಉಪನಿಷತ್ತುಗಳಿಗೆ ಬಹು ಪ್ರಾಚೀನ ಕಾಲದಿಂದಲೂ ಅನೇಕ ಆಚಾರ್ಯರುಗಳು ಭಾಷೆಗಳನ್ನು ವೃತ್ತಿಗಳನ್ನು ಬರೆದಿರುತ್ತಾರೆ. కుక్క కాబట్టి వాళ్ళు ఎంతోమంది ఈ ఉపనిషత్తులకంతా కూడా భాష్యాలు రాసినారు. అయితే ఆ రాసినల్లో ఏమైనా ఏకాభిప్రాయం ఉందంటే అది లేదు. ఎవరికి తగినట్లు వాళ్ళు రాసుకుంటారు. మాదే సత్యము అని ఎవరందుకు వాళ్ళు చెప్పుకుంటూ కూర్చుంటారు. అది ಕೆಲವು ಆಚಾರ್ಯಗಳು ತಮ್ಮ ಮತವನ್ನು ಈ ದೇಶದಲ್ಲೇ ಹರಡಿ ಪ್ರಖ್ಯಾತರು ಆಗಿರುತ್ತಾರೆ. కొంతమంది ఈ భాష్యాలు ఇటువంటి రాసినటువంటి మహాత్ములు కొన్ని దేశాల్లో వాళ్ళు ప్రఖ్యాతి చెందినారు. ಅವರ ಗ್ರಂಥಗಳನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿರುವ ಆ ಆಚಾರ್ಯಗಳು ಉಪದೇಶಿಸುವಳೆಂಬ ಆಚಾರಗಳನ್ನು ಅನುಸರಿಸುವವರು ಈಗಲೂ ತಕ್ಕಷ್ಟು ಸಂಖ್ಯೆಯವರು ಇರುತ್ತಾರೆ. వాళ్ళు ఉపదేశించిన ప్రకారం ఆచరణలో పెట్టుకునే జనం కూడా తగినంత మంది ఉండారు. ಆದರೆ విషాదದ సంగతి ఏనందరే, చింతించవలసిన విషయం ఏమప్ప అంటే ఈ సిద్ధాంతಗಳ అనుయాయులెందుకొల్లువ పండితులు, ఈ సిద్ధాంతాల యొక్క అనుయాయులు అంటే దాన్ని అనుసరించేటువంటి పండితులు వాళ్ళందరూ ಒಬ್ಬರ ಸಿದ್ಧಾಂತ ಗ್ರಹವನ್ನು ಮತ್ತೊಬ್ಬರ ಖಂಡಿಸುವಲ್ಲೇ ತಮ್ಮ ಪಾಂಡಿತ್ಯವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ವಿನಿಯೋಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. మేము రాసింది ఇప్పుడు మనమేమంటున్నాం కదా, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు అని అంటున్నారు. మళ్ళీ మహమ్మద్, క్రీస్తు, బుద్ధుడు ఇట్లా అందరూ అంటున్నారు కదా. వాళ్ళ మతాలలో మేమే గొప్ప, మాదే గొప్ప, మిగతా వాళ్ళు కాదని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు లేదా? బోధ చేసేది చేస్తున్నారు. అయితే ద్వేషాలు పెరిగినాయా లేకపోతే సామరస్యం వచ్చిందే? ఈ విధంగా మరి ఏం ప్రయోజనం వచ్చినట్లా? ఇక్కడ ద్వేషం పోవాలా, ఎక్కడ వేదాంతంలో ద్వేషం అనేది పోవాలా. అయితే వీళ్ళలోనే పెరుగుతుంది కదా. వాళ్ళు రాసిన సరిలేదు, వీళ్ళు సరిలేదు. అంతా పరమాత్మే ఉన్నాడని చెప్పేటప్పుడు, అందరి యందు పరమాత్మే ఉన్నాడని చెప్పేటప్పుడు రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చింది చెప్పండి. మరి ఇది నేననేదే ఇక్కడ మూలం. నేనని ఉపాధిని ఎప్పుడు పెట్టుకున్నామో అప్పుడు రాగద్వేషాలు వస్తాయి. అయితే ఈ నేనుకు మూలమైన సారం ఏముందో ఆ ఆత్మ అనుకుంటే అప్పుడు డిఫరెన్సెస్ రావు, భేదాలు కానీ ద్వేషాలు కానీ వచ్చేకలేదు. ఎంతవరకు ఉపాధి నేను అనుకున్నామో అంతవరకు మీరు ఏమన్నా చదవండి, రాగద్వేషాలు అట్లే కలుసుకొని ఉంటాయి. అందరి స్వరూపము
పరమాత్మే. ఎందుకంటే పరమాత్మ ఉనికిని విడిచి సృష్టి లేదు. మరి సృష్టి అంతా దేనికి సంబంధించి? పరమాత్మకు సంబంధించిందే అన్నప్పుడు మళ్ళీ దాంట్లో డిఫరెన్సియేషన్కి వచ్చింటాయి. బంగారుతో చేసిన ఆభరణాల్లో ఎందుకు మీకు భేదం కనపడుతుంది? ఉపాధిని బట్టి. అర్థమైనా? 10 తులాలు, 5 తులాలు, 2 తులాలు, తులము, 6 తులం ఉంది కాబట్టి డిఫరెన్స్ కనపడుతుంది. అయితే బంగారు అనే దాంట్లో ఏమన్నా భేదం ఉందే? అట్లా ఇక్కడ కూడా చూడాల. బ్రహ్మదేవుడు మొదలుకొని క్రిమి కీటకాదుల వరకు కూడా పరమాత్మ స్వరూపమే ఉండేది. అయితే ఉపాధుల ద్వారా వేరు వేరు పనులు జరుగుతాయి. అయితే ఆ ఉపాధి దేని ద్వారా ఉంది? పరమాత్మ ఉనికిలో అది ఉంది. పరమాత్మ ఉనికిస్తే దానికి సత్యత్వం లేదు, ఉందే? మరి అటువంటి అప్పుడు ఏం ఎక్కువ అని ఇట్లా సర్వాత్మభావం వస్తే అప్పుడు మనకి ఎస్తగులు కనపడవు. ఉపాధులు ఎన్నైనా పనులు చేయనియండి, పనుల్లో తేడా ఉంటుంది. మరి అదే కదా, పనుల్లో తేడా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఉంది, నీ కళ్ళు ఏం చేస్తాయప్పా? చూస్తాయి. చెవులు ఏం చేస్తాయి? చెప్పండి. వింటాయి. నోరేం చేస్తుంది? చేతులు ఏం చేస్తాయి? కాళ్ళు ఏం చేస్తాయి? వేరు వేరే పనులు చేస్తాడే కదా. మరి దీని మీద అంతా మీకు ఒకటే రకంగా మోజు ఎందుకుంది? వేరు వేరు పనులు చేస్తాను మీద వేరు వేరు అభిప్రాయాలు ఉండాలి కదా. కళ్ళ మీద వేరే శ్రద్ధ ఉండాలా, చెవుల మీద వేరే శ్రద్ధ ఉండాలా, చెవుల మీద చేతుల మీద వేరే శ్రద్ధ ఉండాలా లేదా? వేరు వేరు పనులు చేసేటప్పుడు డిఫరెన్స్ కానొస్తుంది కదా. మరి కానొచ్చేటప్పుడు మీకు దాని మీద అందరి మీద కూడా దానిలో అందరి మీద భేదాభిప్రాయాలు ఉండాలా లేదా? కళ్ళే మేలు, చెవులే మేలు, లేదా ఇంకోటి ముఖ్యం ఇట్లా ఏమన్నా ఉందే మీకు? మరి ఏముంది మీకు? అంత సమానం. ఎందుకు అనుకుంటారు అట్లా? అంతా నేనే. భేదాలు ఉన్నప్పటికీ కూడా అంతా నేననే భావంతో మీరు సరి చేసుకుంటారా లేదా? అట్లా పరమాత్మ అంతా అయినప్పుడు ఉపాధులు భేదాలు ఎన్నుంటే మీకు వచ్చిందేముంది? ఆ మూలం మనకు గుర్తయిందంటే ఉపాధులు ఎన్నుంటేనేమో వాటి వాటి పనులు చేస్తాడు. అవి దాంట్లో ద్వేషించవలసిన అవసరం ఏముండదు. అట్లే వచ్చింది ఈ దేహానికి కూడా వచ్చినాయని వాటి అవుతారే. మేము కళ్ళు గొప్ప అని, చెవులు గొప్ప అని, ఇట్లన్నీ జ్ఞానేంద్రియాలు మేము గొప్ప అని, కర్మేంద్రియాలు మేము గొప్ప అని అవుతూ తకరారు వచ్చినాయి దీనికి కూడా. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇటు పెట్టి పోయినాయి. కళ్ళు లేకోకుండా పోయినాయి, వాంది పని జరిగింది. చెవులు లేకుండా పోయినాయి, వాని పని జరిగింది. ఇట్లా కాళ్ళు లేకోకుండా పని అందరికీ పనులు జరుగుతాయి. ఇంక చివరికి ప్రాణమంత వచ్చింది. సరే, అందరిది అయిపోయిందప్ప, నేను పోయేస్తానని మన పైకి లేచినట్టు ఇది ప్రాణం పోతానని. అప్పుడు అన్నీ అయ్యో నువ్వు లేకపోతే మాగతి ఆడుందప్ప అని అందరూ దాన్ని పట్టుకొని వేడుకున్నారంట. అట్లా కాబట్టి అన్నిటికీ మూలమైందే కదా ప్రధానంగా పెట్టుకోవాల్సిండేది. అట్లా అందుకోసమే ఆ పరమాత్మే అంతటికీ సారం అని ఎవరు గుర్తిస్తారో మహాత్ములు, వాళ్ళకి దేని గురించి కూడా బాధ లేదు. అది గుర్తించేదే ఇప్పుడు ప్రధానంగా కావాల్సిండేది అనేది. మనం ఉపాధుల దృష్ట్యా ద్వేషాలు పెంచుకుంటామే కానీ ఉపాధికి మూలమైన దాన్ని గుర్తిస్తే భేదం వచ్చేదానికి అవకాశం ఉందే? అదే గుర్తు. వేదాంతం విన్నదానికి వేదాంతం ఆచరణలో పెట్టేదానికి గుర్తు ఎక్కడంటే ఇప్పుడు చెప్తే కదా పొద్దున్నే, ఇప్పుడు బుద్ధ భగవానుడు ఎవరో అది వచ్చి మగం మీద ఉమిస్తే కూడా దాన్ని తుడుచుకొని మడసంగా నీ లెక్క సరిపోయిందేమో అని అడిగినాడు అని. అంటే నేను ఎప్పుడో తప్పు చేసినాను, దానికి నాకు శిక్ష పడింది కాబట్టి సరిపోయింది, నీకు సరిపోయిందా లేదా అని అడుగుతాడు. మరి అది ఎంత ఉండాలా? తట్టుకునే మాటేనా అయితే? సామాన్యమైనడు అంత దురభిమానం పెంచుకున్నావు దేశం మీద. అభిమానం ఉంది, అభిమానం వద్దని కాదు, దురభిమానం ఉంది, దాన్ని తీసేసుకోవాలని. ಈಗ ಸಕಲ ವಿದ್ಯಾನಿಲಯಗಳೆಂದು ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಯ ಮೂಲಕವೂ ಈ ಸಿದ್ಧಾಂತಗಳ ಇತಿಹಾಸವನ್ನು ಮತ ಪ್ರವರ್ತಕರ ಉಪದೇಶಗಳನ್ನು ಬೋಧಿಸುವ ಪದ್ಧತಿಯು ಆಚರಣೆಯಲ್ಲಿದೆ. దీన్నంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోయినారు. తెలుగులోనే సంస్కృతంలోనే అర్థం కాలే, ఇంగ్లీష్లో చెప్తే దానికి పారిభాష పదాలు ఏడ తీసుకురావాలి దీనికి, అదే కష్టమైండేది అనమాట. చాలామంది ఇంగ్లీష్లో మాకు బాగా అర్థమవుతుందప్ప అంటారు. అదే ఎట్లా అర్థమవుతుంది మీకు? ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది, తెలుగులో ఒక మాట అడిగితే చెప్పే రాదు మీకు, ఇంగ్లీష్లో ఎట్లా అర్థమై మీకు? ಆದರೆ ಈ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಬೋಧಿಸುವ ಪ್ರೊಫೆಸರ್ ಎಂಬ ಬಿರುದಾನ್ನಂತ ಅಧ್ಯಾಪಕರು
అంటే ప్రొఫెసర్లు అక్కడ బోధ చేస్తుంటారు కదా వాళ్ళు. ఈ సిద్ధాంతಗಳನ್ನು ఐతిహాసిక దృష్టిందలే, ఇతిహాస దృష్టితోనే బోధ చేస్తారు వాళ్ళు. దాంట్లో ఉండే రహస్యం ఏమని చెప్పలేదు, బయట జరిగేటువంటిది చరిత్రను పట్టుకొని దానికి బోధ చేసేపోతారు. ಬಹುವಾಗಿ ಚರ್ಚಿಸುತ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಓದುವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಆಡುಂಡ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಎಟ್ಟುಂಡಾರು పరీక్షಗಳಲ್ಲಿ తరగడను ಹೊಂದುವುದಕ್ಕೆಂದೇ పరీక్షలో పాస్ కావాలనేది వీళ్ళది. వాళ్ళు బుద్ధి పుట్టినట్లు వాళ్ళు చెప్తే దానికి అనుసరంగా వీళ్ళు తయారయ్యి ಈ ಸಿದ್ಧಾಂತ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದುತ್ತಿರುವರಿಂದ ಇವು ಬೌದ್ಧಿಕ ವಿಚಾರದ ಗ್ರಂಥಗಳೇ ಆಗುತ್ತಾ ಬಂದಿರುತ್ತವೆ. అంటే బుద్ధి ద్వారా చెప్పేదానికి తెలుసుకునేదానికి మాత్రమే అయిపోయింది, కానీ వేదాంతము ఆచరణ చేసే కాలే, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలనేది మనకు రాలేదు. ఏం చేస్తున్నారు మరి, మేము వాళ్ళతో నేర్చుకుంటాము, మళ్ళీ మేము చెప్పేదానికి తయారు కావాలా, పాస్ కావాలా అని ఇట్లా తయారైపోతున్నారు అన్నమాట. ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಾಗಲಿ, ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಾಗಲಿ, ಬ್ರಹ್ಮಸೂತ್ರಗಳಲ್ಲಾಗಲಿ ಈ ಮೂಡೇ ಮೇನ್ ఉండేది. ఈ మూడిట్లో ప్రత్యక్షాది ప్రమాణాలలాగలి, ప్రత్యక్షాది ప్రమాణాలంటే జ్ఞానేంద్రియాలు దీనిలు కానీ, తర్కశాస్త్ర న్యాయಗಳನ್ನಾಗಲಿ ఎల్లియూ పరామర్శిಸುವುದಿಲ್ಲ. చూడండి, భగవద్గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ ఈ ప్రత్యక్షాది ప్రమాణాలను కానీ, తర్కశాస్త్ర న్యాయಗಳನ್ನಾಗಲಿ ఎల్లియూ పరామర్శిಸುವುದಿಲ್ಲ. వేదాంతులు దీనిని ఒప్పుకోరు ప్రత్యక్షాది ప్రమాణాలని. జనం ఏమంటారు, ప్రత్యక్షాది ప్రమాణాలను ఒప్పుకోకపోతే ఇంకేమిటితోనే మేము బతికేది అని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కన్ను ఉంది, కన్ను ప్రత్యక్ష ప్రమాణము, చెవి ప్రత్యక్ష ప్రమాణము, ముక్కు ప్రత్యక్ష ప్రమాణము, చర్మము ప్రత్యక్ష ప్రమాణం, స్పర్శకి ఇవన్నీ తెలుసుకుంటేకి. మరి వీటి ద్వారా తెలుసుకునేది కాదు అని అంటే వాళ్ళు చెప్పలేదు దీని కథ అని. ఎందుకు చెప్పలేదంటే అవి లేనే లేవు అని వాళ్ళ దృష్టి. ఇప్పుడు సరే, కంటితో నేను రూపం చూస్తాను అని మీరు అంటారు అనుకోండి, ఉదాహరణకి కంటి ద్వారా నేను రూపం చూస్తాను కాబట్టి ప్రత్యక్ష ప్రమాణము కన్ను అని మీరు అంటారు. శాస్త్రం అడుగుతుంది, సరే కన్నుతో రూపాన్ని చూస్తే ప్రత్యక్ష ప్రమాణం ఉంది, ఆ కన్ను అనేదానికి ప్రమాణం ఏమి? కన్ను అనేది ప్రూఫ్ కావాలి కదా, దానికి ప్రమాణం కావాలి కదా. విషయానికేమో కన్నును ఉపయోగించినారు, పర్వాలేదు, కరెక్టే. కన్ను ఉందనేదానికి ఏమి ప్రమాణం మీకు? మరి అంటే ఇప్పుడు ఉండే దైవ స్వరూపమా కన్నా? అను ఇప్పుడు దైవ స్వరూపమే సత్యమా, కన్ను సత్యమా అని. కాబట్టి ఉండేది ఏమిటిది? కాబట్టి ప్రమాణాలకి విలువ ఉందే. అట్లా వేదాంతం ఇట్లా తీసేస్తుంది చూడండి. మీరు ప్రత్యక్ష ప్రమాణాలు నమ్ముకుంటారు, కానీ ప్రత్యక్ష ప్రమాణాలు స్వతంత్రం కాదప్ప. అవి కూడా మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. ఈ మనస్సు అనేది బుద్ధి మీద ఆధారపడి ఉంది, ఈ బుద్ధి అనేది అహంకారం మీద ఆధారపడి ఉంది. ఈ అహంకారం అనేవాడు ఆత్మ ఆధారపడినాడు అన్నప్పుడు ఆధారపడి ఉండేది చివరిది ఏది ఉందో అది సత్యమవుతుంది, కానీ ఇవన్నీ సత్యమవుతాయా? ఇవన్నీ దాంట్లో కల్పనలు, అంతర్గతము. నువ్వు పెట్టద్దు, అదేమే నువ్వు తెచ్చుకుంటావు, అదేం పక్కన ఉన్నట్టే అది ఉంది, నేను పక్కన పెడతాను అన్నట్టు అవుతుంది. వేదాంతంలో ఇట్లా ఒప్పుకోదు. ఎందుకంటే చాలా మంది ఇట్లేనేది విషయాలు ఉన్నాయప్ప, శబ్దం ఉంది, నేను దాన్ని వినేలేదని చెవుల్లోకి సీసం పోసుకుంటే శబ్దము పోయినట్లా నీకు. మరి శబ్దం అనేది సత్యంగా ఉందా లేదా, చెవి అనేది సత్యంగా ఉందా లేదా, దాన్ని విచారం చేయాలి. సత్యంగా వాడికి లేదు, పరమాత్మ ఉనికితోనే వాడికి సత్యత్వము. బట్ట అనేది దారం లేకపోతే ఉండలేదు, దారం అనేది దూది లేకపోతే ఉండలేదు, దూది అనేది పత్తి లేకపోతే ఉండలేదు అన్నప్పుడు ఏ సత్యమా? ఇక్కడికి పత్తి సత్యమవుతుంది వీటికి వచ్చేసరికి. ఇవన్నీ దాంట్లో పేర్లు, అవన్నీ అట్లా మీ పేర్లు ఇవన్నీ పేర్లే, కానీ నీ స్వరూపమే సత్యము. నీ స్వరూపం ఉనికిలోనే ఇవన్నీ పనిచేస్తాయి. అందుకే నేనుండాను అనేది కూడా మనం దేహేంద్రియాలతో కాదు కనుక్కుండేది, మన స్వరూపానంతోనే నేనుండాను అంటాం మనం. అయినా అద్దెల్లే మనకి, అద్దెలుకోకుండా నేనుండాను అంటే దేహం ఇంద్రియాలతో ఉండాను కాబట్టి ఉండాను అని మనం అంటాం. కుదరదు అది.
మా స్వరూపం ద్వారా నేను ఉండాలని చెప్తాను అంటే అది ప్రకాశపరుస్తుంది నిన్నే. అంతే. ఇప్పుడు ఆ లైట్ వెలుతురులో వచ్చినప్పుడు ఆ లైట్ ఏం చేస్తుంది, ఈడుండే సామాను చూపిస్తుంది అంతే. అదేం క్రియ చేయదు, తాను ప్రకాశించేదే దాని స్వరూపము. దాంట్లో ఏమేమి ఉండేది కనపడుతుంటాయి. ఎవరికి? అదే ఎవరికంటే ఎవరైతే తప్పు తెలియదు ఉంటే వాళ్ళకి కనపడుతుంటాయి ఇవన్నీ. ఎవరైతే ప్రకాశమే సత్యం అనుకుంటారో, ప్రకాశం ఉనికి లేకపోతే ఇవి లేవనుకుంటారో, ప్రకాశం సత్యం అయిపోతుంది. అట్లా కాబట్టి ఎక్కడి తిరిగి మన స్వరూపం వైపు తీసిపోయాకే ఇవన్నీ ప్రయత్నం చేస్తాడాయి. మనం దీన్ని నిడిచిపెట్టుకోకుండా ఉన్నాం. పేదల్ని ఏ తప్పుగా తీసుకున్నామో దాన్ని వదిలేక మనకు కష్టమైపోయింది అన్నీ. అందుకే చెప్పేది, ఇప్పుడు వచ్చిన దేవాలయం కూడా తెరిసే కష్టమైంది. తెరిచింది వాళ్ళని తీసిపెట్టినారు, మన అయ్యవ తీసేకుండా ఊరినే కూర్చుంటాడు. వాకిలి తెరిచిండ్రే పేసిండ్రే, అదే చెప్తాండి. అది ఒకడు బాగా దొంగతనాలు చేసేవాడు, బ్రహ్మాండంగా దొంగతనాలు చేసినాడంట. దేళ్ళు వేసినా కూడా తప్పించుకొని వచ్చేవాడు అంటాడు. వాళ్ళని వాని మనసును అడిగినాడు, తాత జైలు నుంచి తప్పించుకునేది కష్టము అని అడిగినాడంట. సూరత్ తెరిసిన జైల్లో నుంచి తప్పించుకునేది నాకు చాలా కష్టమైంది అన్నాడంట. అంటే బీగాలు వేసిన దాంట్లో తప్పించుకున్నాడు అంటాడు. వాకిలు తెరిచిన దాంట్లో తప్పించుకునేది కష్టమైపోయిందంట, బీగ మేకొని దాంట్లోంచి. ఎట్లా అంటే వాడు ఏం చేసినారు, ఇప్పుడు వాకెండ్లన్నీ ఎట్లా వేస్తారు, ఇట్లా లోనికి వేసేది కొన్ని ఉంటాయి, కొన్ని బయట ఉంటాయి, బయట నుంచి ఇట్లా వేసి ఉంటారు చూడండి, అట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు వీడు రాత్రి అంతా అదే బీగ వేసేది మర్చిపోయినాడు కానిస్టేబుల్. వీడు పొంద వెనక్కి నూకుతానే ఉన్నాడు. అది వెనక్కి నూకినట్ల ఇంకా బిర్ర అవుతానే ఉన్నాయి అవి. పొద్దున్న లేచి వచ్చి వాడు చూసుకున్నాడు, పోలీసు వాడు చూసుకొని ఏమరా బీగం వేయలేదని చెప్పి వాడు ఇట్లా అంటే టక్కన కిర్రని వచ్చింది. వీడు రాత్రి అంతా పోరంటే మీకు తెల్లే ఏమి, అది బయటికి నూకేది లోనికి పెట్టుకుంటాడు. అట్లా మనం కూడా లోనికి చూసుకునేది ఇచ్చి బయటకు చూసేది నేర్చుకుంటాం. మనం ఆ బయటికి పోయేదాన్ని లోనికి పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇట్లా అందుకోసమే ఉన్న స్వరూపాన్ని గుర్తించేది కష్టమైంది, కానీ లేని స్వరూపాన్ని తెలుసుకుంటే చాలా తగతగ ఉంది మన దగ్గర. ఏ విషయాలైతే లేవో దానం తెలుసుకోవాలనే తగతగ అందరికీ ఉంది. దాంట్లో మేము పీజీ చేయాలా, పిహెచ్డి చేయాలని ఇట్లా పోతాంటారు అందరూ. అయితే నేనెవరు అని తెలుసుకునే దాంట్లో మాత్రం ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నమాట. అందువలన ఈ ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీతలో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ, ఎందుకంటే వాటి ఉపయోగం లేదు పరమాత్మను తెలుసుకుండేకి. అది వ్యవహారంలో ఉండేదాన్ని తెలుసుకుంటేకి ఇవి పనికి వస్తాయి. ఈ వ్యవహారానికి దానికి మూలమైన తెలుసుకుంటేకి ఇవి ఎట్లా పనికి వస్తాయి. ಆದರೂ ಗ್ರಂಥ ಅಭ್ಯಾಸಿಗಳು ಮಾತ್ರ ತರ್ಕಕ್ಕೂ ಶಾಸ್ತ್ರವಾಕ್ಯಗಳ ಉದಾಹರಣೆಗಳಿಗೂ ಹೆಚ್ಚಿನ ಪ್ರಾಧಾನ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿರುತ್ತಾರೆ. ఈ గ్రంథాలు చదివే వాళ్ళు ఏం చేస్తున్నారప్ప అంటే తర్కానికి ప్రమాణాలకి పోట్లాడుతున్నారు. తర్కం పరమాత్మ ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు, దేశం కావాలా వాళ్ళకి, దేనికి కనపడతాడు, కళ్ళకి కనపడలేదు కదా అని ఇట్లా ఈ ప్రశ్నల్లోనే వీళ్ళు వేదాంతం నేర్చుకుంటున్నారు. ఎట్లా పొందుతుంది ఇది? ಆದರೂ ಈ ಅಧ್ಯಾತ್ಮ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ಹೇಳಿರುವ ಅನುಭವಗಳು ಯಾವ ಕಾಲಕ್ಕಾಗಲಿ ದೇಶಕ್ಕಾಗಲಿ ಸೀಮಿತವಾದಂತೆ ಬರೆದಿರುವುದಿಲ್ಲ. ఏదో ఒక దేశానికి కాలానికి కట్టుబడినవి కాదు ఇవి. ఎప్పటికీ ఇప్పుడు అప్పుడు అనే పని లేదన్నమాట. అటువంటి గ్రంథాలు ఇవి. దేశకాలానికి కట్టుబడినవి అయితే చూడప్ప ఫలానా వాళ్ళు గవర్నమెంట్ వచ్చినాడు, ఫలానా వాళ్ళు రూల్స్ పెట్టినాడు, వాడు పోతాను ఇంకోటి వస్తాడు, ఇంకోటి పెడతాంటాడు. అట్లా ఇవి మారేటివి కాదు. యుగాలు మారినాయి, ఏమైనా మారినాయి, బ్రహ్మకల్పాలు మారినాయి, యుగాలు మారినప్పటికి కూడా ఇవి ఉండే తీరాల్సిందే. ఇది ఈ శాస్త్రమే ఉండాల. దీనికి సీమితం అంటే ఇంత అని నిర్ధారణ చేసి లేదు ఇది. ಆದರೂ ಅವಳ ಅನುಭವ ತಮಗೆ ಆಗಿದೆ ಎಂದು ಯಾರೂ ಹೇಳುತ್ತಿಲ್ಲ. చూడండి, అంత రాసి పెట్టినా కూడా అయితే అనుభవం అనేది మాకు లేదు అంటారు. ఉండేది అదే, అయితే అనుభవం మాత్రం మాకు తెలియబడలేదు అని అంటూ ఉంటారు. ఈ దయనీయ స్థితికి ఎందుకు ఇట్లా ఇంత దీన పరిస్థితి వచ్చిందప్ప అంటే అధ్యాత్మ విద్యయు ಹೇಗೆ ಬಂದೀತು, ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆ ಎಟ್ಲೊಚ್ಚಿಂది, ಇದನ್ನು ಶುದ್ಧೀಕರಿಸಿ ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯೆಯನ್ನು ಆದಕ್ಕೆ ತಕ್ಕ ಗದ್ದೆಯ ಮೇಲೆ ತೋರಿಸುವುದಕ್ಕಾದೀತೆ, ಇದನ್ನು ಪ್ರಾಜ್ಞರು ఆలోచించಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఈ విధంగా ఇంత దయనీయ స్థితికి వచ్చింది. కాబట్టి ఎందుకు వచ్చింది అంటే అధ్యాత్మ విద్య అనేది కనుమరుగైపోయింది. వేరే భాషలన్నీ వేరే ఉద్యోగాల కోసం వేరు వేరే నేర్చుకుంటాడారే కానీ అయినా తన సరికి ఏది ఉందంటే దాన్ని ఇచ్చిపెట్టేసినారు.
కాబట్టి దీన్ని ఎవరైనా కానీ మళ్ళా పునరుద్ధరించి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేయాలా అని చెప్తున్నాడు. ಅಧ್ಯಾತ್ಮ ಜ್ಞಾನದ ಬೆಳೆ, ಅಧ್ಯಾತ್ಮ ಜ್ಞಾನಕ್ಕೆ ವಿలువ ಏಮಿ? ವೇದದಲ್ಲಿರುವ ಉಪದೇಶಕ್ಕೆಲ್ಲ ಒಂದೇ ಒಂದು ಪಲ್ಲವಿ ಇರುವುದೆಂದು ಸೂಕ್ಷ್ಮ ದೃಷ್ಟಿ ಇಲ್ಲವರೆಗೆ ಗೊತ್ತಾಗುವುದು. ఇప్పుడు ఎవరు అంటాడు తానా అంటే తందానా అని అంటారు చూడండి, అది పల్లవి అనేది అంటారు దాన్ని. వాడు ఏమన్నా చెప్పనిలే తందానా అని అంటాడు వీళ్ళు. అట్లా ఈ ఉపనిషత్తులు అంతలో కూడా మొత్తం వేదాలంతా కూడా ಒಂದು ಪಲ್ಲವಿ ಇರುವುದೆಂದು ಸೂಕ್ಷ್ಮ ದೃಷ್ಟಿ ಇಲ್ಲವರೆಗೆ ಗೊತ್ತಾಗುವುದು. స్థూల దృష్టి వాళ్ళకి కాదు ఇది. సూక్ష్మ దృష్టి అంటే ఏమి? శాస్త్ర దృష్టి అన్నా అనల్లా, జ్ఞాన దృష్టి అన్నా అనల్లా, అనుభవ దృష్టి అన్నా అనాలి దాన్ని. ఆ దృష్టి వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. ఆ పల్లె అభిప్రాయం ఏనందరే స్వస్థరాగిరి, స్వస్థలుగా ఉండండి. సంతోషం అనే పదం లేదు. స్వస్థలుగా ఉండాలంటే సంతోషానికి పోవద్దండి, దుఃఖానికి రావద్దండి. ఎట్లుండాలి అట్లుండాలి, స్వస్థతగా ఉండాలని. ಸ್ವಸ್ಥರಾಗಿರಿ. ಸ್ವಸ್ಥರಾಗಿರುವುದಂದ್ರೆ ಏನು? ನಮ್ಮಲ್ಲಿ ನಾವಿದ್ದುಕೊಂಡಿರುವುದು నీ నిజ స్వరూపంలో నువ్వు ఉండాలా అని. మీరు ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా స్వస్థతగా లేకుండా ఉన్నాము అంటే మన స్వరూపాన్ని విడిచిపెట్టి వచ్చినాం. దేహం మేము అని దాంట్లోకి వచ్చినాం. ఇప్పుడు మనం అది విడిచిపెట్టి ఇక్కడ వచ్చినాం కాబట్టి స్వస్థత లేదు, మాకు నెమ్మది లేదప్పా అని అందరూ అంటున్నారు. నీ స్వరూపంలో ఉంటే నీకు నెమ్మది. అందుకే సుశుద్ధిలో ప్రతి ఒక్కడు నెమ్మదిగానే ఉంటారు. అది ఇడిచిపెట్టి వచ్చినారంటేనే కలవర పడతా ఉంటారు తల. అవునా కదా? తన నిజ స్వరూపం మీద దాంట్లో ఉంటే స్వస్థత ఉంటుంది, కానీ దాన్ని విడిచినామంటే దుఃఖాలతోనే. ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಪದಾರ್ಥವೇ ಇಲ್ಲವೆಂದು, మన స్వరూపానికంటే వేరే కొత్త పదార్థమే లేనే లేదని. ఇదే ಹೆಚ್ಚಿನ ವಸ್ತುಗಳೆಲ್ಲ ಹೆಚ್ಚಿನದಾದ್ದರಿಂದ అన్ని వస్తువుల పైకి గొప్పదేదಪ್ಪ అంటే ಸ್ವರೂಪమే. పరబ్రహ్మವೆನಿಸಿಕೊಂಡಿರುವುದೆಂದು ವೇದವು ಬಿಡದೆ ಸಾರುತ್ತಿರುವುದು. పరమాత్మ స్వరూపమే అన్ని వస్తువుల కంటే ఉన్నతమైనది అని సాటి చెప్తా ఉంది. దైవ స్వరూపమే. అదే మరి మన స్వరూపం అన్నప్పుడు దేహ స్వరూపం అని కాదే ఇక్కడ చెప్తాడు. అది ఇప్పుడు నీవు అనుకోండి తప్పు. ఇప్పుడు నీ స్వరూపం నుంచి నేను ఫలాని సో అండ్ సో అని పేరు పెట్టుకొని మనం ఇక్కడ వ్యవహారం చేస్తున్నాం. నేను స్త్రీ, నేను పురుషుడు అని ఇట్లా పెట్టుకొని మనం వ్యవహారం చేస్తున్నాం. ఇక్కడ నీ స్వరూపానికి పేర్లు లేవు. ఎందుకంటే దానికి ఆకారం లేదు, ఆకారం లేదు, దానికి గుణాలు లేవు. ఇది చెప్పినప్పుడు ఈ మనసు ఒప్పుకోదు. ఏదైనా ఒక ఆకారం ఉండాలి కదా, ఏదైనా ఒక గుణం ఉండాలి కదా, ఏదైనా ఒక జాతి ఉండాలి కదా. అట్లా లేకుండా వస్తువులు ఎట్లుంటాయి అని అంటుంది ఇది. ఎందుకు? దీనికి అట్లా దానిలో కూడా అలవాటు అయిపోయింది. అయితే ఈ అలవాటు అంతా కూడా దేని ద్వారా వచ్చిందంటే ఆ నిర్గుణ నిరాకారమైన దాని నుంచి వచ్చిందని దీనికి గుర్తుకాలే. అందుకే మనం దీనికి నేర్పేయాలా అంటాడు. అందుకే మనస్సుని ప్రతి ఒక్కడు మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలా అని. నీ వస్తువులు కోరుతాడావు కదేంపా, ఫలానా దాంతో నాకు ఆనందం అని వస్తుంది అంటాడావు కదా. ఏ వస్తువును కోరింటే అది సాలనింది అది చెప్పండి. మీ మనస్సు ఫలాని వస్తువును కోరింది, దాన్ని ఇచ్చినాము, సాలని ఎప్పుడన్నా అనిందా మీ దగ్గర? ఇన్నేళ్ళు బతికినాము. అదంతా వద్దు. ఇప్పుడు దీనికి చెప్పినాక మళ్ళీ మాట్లాడదాం దానికి. మొదటి ఇది రావాలా. అది ఇది పనికి రాదు అని నీకు బోధపడితే పనికి వచ్చేదానికి పోతాము. ఊరిన మొదటి దాని మీద పేరు చెప్పి దీన్ని తప్పించుకోకూడదు. అందుకోసమే చెప్పేది. ఇప్పుడు మనస్సుకు అందరూ ప్రయత్నం చేస్తాం. ఏదో ఒకటి ఉంటే మాకు ఆనందంగా ఉంటాం, హాయిగా ఉంటామని చెప్తాడారు. సరే, ఆ మనస్సుకు కోరిన కూడా తెచ్చిస్తాడారు. మీరేం తెచ్చకుండా పోలేదు. ఎవరు తెచ్చిలేదు? కోరినవి తెచ్చిచ్చినాము. అయినా అది సాలనేమని అనిందే మరి ఎట్లా మరి? ఇప్పుడు ఎట్లా మరి? అది ఎన్నాళ్ళు ఇట్లా కావాలంటే ఎన్నాళ్ళు? అది ఎప్పుడు మీకు సాల అయ్యేది ఎప్పుడు మీకు? దాన్ని మానిపోయాలంటే దానికి ప్రశ్నలు వేయాలా. అవునా? అదే ఇదే ప్రశ్నే. నీవు సాల్ అనేది లేదు కదా, ఏమిస్తే నీకు సాల్ అంటావు? అదనే చెప్పు మొదట. అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి దైవాన్ని ఇవ్వాలంటే సడన్ గా రావడం. ఆయన్ని మనం ఆయన
అవంతా అంతసేపు ఆలోచన చేయొద్దు. ఇవన్నీ ఏవైతే కల్పనలో ఉన్నాయో విడిచిపెట్టాల, మిగతావన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ కల్పనలను వదలాల. ఎందుకు ఈ కల్పనలను మీరెట్లు చెప్తారని అడగచ్చు. అర్థమైనా? సత్య వస్తువు అంటే ఏమి, కల్పన వస్తువు అంటే ఏమి? సత్య వస్తువు అంటే ఎప్పుడు ఉండేది, కల్పన వస్తువు అంటే ఎప్పుడు ఉండేది కాదు. అది అయితే ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి మరి సత్య వస్తువుని కావాలన్నప్పుడు కల్పన వస్తువుని ఇడిచేదే కదా ఇక్కడ కావాల్సి ఉండేది. సరే కరెక్టే, ఆడికి పోయే మార్గాలేమో అవే చెప్పేది, ఎవరు చెప్పినా అవే చెప్పేదిలే. అయితే మొదట నీలో ప్రశ్న రావాలంటాను. నీ మనస్సు ఇష్టానుసారం పోనీకుండా ఉండాలంటే మనసు ప్రశ్నలు వేలు కొన్ని, అప్పుడు అది నోరు మూసుకుంటుంది. లేకపోతే చదువుతుంది, నాకు ఇట్లాది కావాలా అట్లా అంటే. సరే అది తెచ్చిస్తే అప్పుడు కూనే ఉంటావా? అట్లా తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాడు కూడా అట్టే పెడతాడు కదా. ఇట్లా అన్నప్పుడు దాని వేగం తగ్గుతుంది, కోరికల యొక్క వేగం తగ్గుతుంది. ఏకదమ్మున పోవవి, కొంచెం తగ్గుతుంది, ఒడి తగ్గుతుంది. ఇట్లా ప్రశ్నలు మనం ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి గడియారం కావాలా అంటాం అనుకో, ఏమబ్బా గడియారం లేకపోతే పని జరుగుతుందా లేదా? ఇప్పుడు బయట వాళ్ళకి పని జరగదు అనుకో. మేము స్కూల్లో ఉండే వాళ్ళకి గడియారం ఏమో మాకేం పని లేదు ఎక్కువ. ఎందుకంటే వాడు పీవన్ ఉంటాడు, గంటలు కొడుతుంటాడు. గడియారం చూసుకోవాల్సిన పని లేదు, తప్పించుకుంటే గడియారం చూసుకోవాల్సిండే, లేకపోతే ఏం పని ఉండదు. అంతేకాదు విద్యార్థికి పరీక్ష రాసేవానికి గడియారం కావాలా, పెన్ను కావాలా? మరి గడియారం కట్టుకొచ్చి పెన్ను చేయడం అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని జరుగుతాడు అనమాట. వాళ్ళు అన్ని గడియారం కట్టుకొని వచ్చింటాడు, అంత బాగా డ్రెస్సులు అన్నీ వేసుకొని వచ్చింటాడు, కంపాస్ పెట్టి వేస్తానంటాడు లెక్కలు చేసేటప్పుడు. ఏం గాడులు కాసేకి వచ్చింటావు అని అడుగుతాడు. నేను అడుగుతా అంటే అంతే, నువ్వు తెచ్చుకో రాయాల. మళ్ళీ వానికి ఇంపార్టెంట్ ఇదే అదే. అట్లా గుర్తించేది రావాలి, మనకు కూడా వివేకం రావాలన్నమాట. ఆ విధంగా ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడు ఈ మనస్సు అనేది తగ్గుతుంది. ప్రశ్న వేయకుండా పోతే అది అట్లే పోతాండేదే. ఎందుకు ఇది చెప్తుంది, వాళ్ళకి అట్లుంటాయి కదా అని చూపిస్తూ ఉంటుంది. ఇది బాగా నువ్వెందుకు అట్లా ఉండకూడదు? నువ్వు ఉద్యోగం చేస్తాడావు, నీకెందుకు అట్లా ఉండకూడదు? వాళ్ళ కారు ఉంది, నీకెందుకు ఉండకూడదు అని ఇట్లా ప్రశ్నలు వేస్తుంది. అది అయ్యో నాకు లేదంటే ఏం తీసుకోవాలి, లంచం తీసుకొని రా, ఏమి నొప్పి అయిందే? ఒకవేళ వాడు సొంతంగా సంపాదించుకొని పెట్టుకోండచ్చు, అయినా వీనికేమో నీకు మార్గాలు ఉంటాయి కదా. ఇట్లా తయారు చేస్తుంది. కాబట్టి మనస్సును ప్రశ్నించే శక్తి రావాలంటుంది. ఏదైనా రాని తలంపు రాని, తలంపులను వద్దనొద్దండి. ఆ తలంపు మనకు వచ్చినట్లయితేనే, సంకల్పం వస్తేనే ప్రశ్న వేయండి. ఇది మనకు ఉపయోగపడుతుందా, మన పరిధిలో ఉందా, ధర్మంగా మనం దాన్ని నెరవేర్చగలమా? ఈ ప్రశ్నలన్నీ రావాలా. అప్పుడు వచ్చినప్పుడు కొంత విచారం జరుగుతుంది. కాబట్టి మరి విచారం సంసిద్ధుడైతే పర్వాలేదు. దాన్ని త్రోసినా అంటే ఇంకా మనసుకు లోబడిపోయినామని గుర్తు చేసుకొని కష్టపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నమ్మಲ್ಲಿ ನಾವೆತ್ತುಕೊಂಡಿರೋದು ಹೊರಗೆ ಹರಿಯದೇ ಇರುವುದು, ಬಯಟಿಗೆ ದೃಷ್ಟಿನ ಪೋನಿಗೂಡದು. ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ಪದಾರ್ಥವೇ ಇಲ್ಲವೆಂದು, ಇದೇ ಹೆಚ್ಚಿನ ವಸ್ತುಗಳೆಲ್ಲ ಹೆಚ್ಚಿನ ಪರಬ್ರಹ್ಮ ಎನಿಸಿಕೊಂಡಿದೆಂದು ವೇದವು ಬಿಡದೆ ಸಾರುತ್ತದೆ. ಹೀಗೆ ಸ್ವಸ್ಥರಾಗಿರುವುದೆಂಬುದು ನಮ್ಮಲ್ಲಿ ಕೋಟಿ ಜನರಲ್ಲಿ ಒಬ್ಬನಿಗೆ ಆಗುವುದೋ ಇಲ್ಲವೋ అదంతిరలి. కోట్ల మందిలో ఒకనికి అవుతుందో లేదో అది పక్కన పెట్టండి అంటుంది. అది భగవంతుడు మనుష్యానాం సహస్రేషు ఖచ్చిత సిద్ధయ్య అని చెప్పినట్టు చూడండి. ఎవడు నేను సిద్ధి పొందినానని చెప్పలేదు. ಅಟ್ಲಾ ಆಯ್ತುಂದ ಕಾದ ಅದು ಪಕ್ಕನ పెట్టండి. ಆಗಾಗ್ಗೆ ತಮ್ಮ ಕಡೆಗೆ ಹೋಗಿ ಬರುವ ಪ್ರಯತ್ನವನ್ನಾದರೂ ಮಾಡುವ ಜನರು ಸಾವಿರಕ್ಕೊಬ್ಬರು ಸಿಕ್ಕೋದು ಕಷ್ಟವಾಗಿರುತ್ತು. ఎవడో కనీసం వేలలో లక్షలో ఒకడు నా స్వరూపాన్ని తెలుసుకోవాలనే బుద్ధి కలిగే వాళ్ళు కూడా తక్కువ ఉంటుంది. తన స్వరూపం వైపు ఇతరాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ నా స్వరూపం వైపు, స్వరూపంలో నిలబడేది కాదు ఇప్పుడు మాట్లాడుతుండేది, స్వరూపం వైపు తెలుసుకోవాలనే జిజ్ఞాస కనీసం లక్షల్లో ఊరికన్నా కలుగుతుంది అని. అందుకే ఈ వేదాంతంలో చెప్పేది మొదట మేము ఇదే చెప్పేదనమాట. మిగతా వాళ్ళందరూ కూడా వేరు వేరే అభిప్రాయాలతో వేదాంతానికి పోతారు. శంకర వేదాంతంలో అట్లేం కాదు. నీ స్వరూపాన్ని తెలుసుకోవాలనేది ఇక్కడ ఎక్కువ బోధ.
బాహ్య ఆడంబరాలు బాహ్య విషయాలకి దానికి విలువ ఇవ్వకూడదు అనేదే ఇక్కడ చెప్పేది ఎక్కువ. మరి అట్లా చెప్పినప్పుడు ఎంతమంది దీనికి వస్తారాప అంటే శంకరాచార్య ఫోటోలో 4 పెట్టింటాడు శిష్యుల్ని. 1000 మంది లేరు, మిగతా స్వాముల దగ్గర 1000 మంది ఉన్నారు, ఆయన దగ్గర మాత్రం 4 కూర్చోబెట్టినారు. ఎందుకు అట్లా అంటే చాలా తక్కువ అని దీన్ని తెలుసుకుంటే వచ్చేవాళ్ళు అని అర్థం. అట్లా ಸಾವಿರಕ್ಕೊಬ್ಬರು ಸಿಗೋದು ಕಷ್ಟವಾಗುತ್ತೆ. ಬಹುಜನರಿಗೆ ನಮ್ಮ ನೆನಪೇ ಇರುವುದಿಲ್ಲ. నేను అనే దాని గురించి విచారం చేయాలనేదే లేదు. బయట దాన్ని ఎంతసేపు ఉన్నా అది చంపాలి ఇది చంపాలి అది చేయాలి ఇది చేయాలి ఇట్లాంటివే ఉన్నాయే కానీ నేనంటే ఏమీ అనే దానికి అది జ్ఞప్తి కూడా వచ్చేటట్లు లేదు ఉంటుంది. ಇರೋದಿಲ್ಲ. ದೇವಮೇರು ಅಸುರಮೇರು ಇವುಗಳ ಹೊರಗಿನ ಭೂಗೋಳದ ಸಂಗತಿಯನ್ನಾದರೂ ತಿಳಿಯೋದಕ್ಕೆ ಮನಸ್ಸು ಹಾಕುವರು. దేవతలు అంటే ఎట్లుంటారు, రాక్షసులు ఎట్లుంటారు, ఈ భూగోళం అంటే ఎట్లుంటుంది, ప్రపంచం ఎట్లుంటుందని దీని దిక్కు మనసు వేసేవాళ్ళు ఉంటారు. కానీ నేనెవరు అనే దాని దిక్కు మాత్రం మనస్సు వేసేవాళ్ళు లేరు. ಕೋಟಗಟ್ಟಲೆಯ ಮೈಲಿಗಳ ದೂರದಲ್ಲಿರುವ ಸೂರ್ಯಚಂದ್ರ ಮೊದಲಾದ ಗ್ರಹಗಳ ಮತ್ತು ನಕ್ಷತ್ರಗಳ ಸ್ವರೂಪ ಗತಿ ಮುಂತಾದವನ್ನು ಗುರುತು ಯೋಚಿಸುವುದಕ್ಕೂ ಸಿದ್ಧವಾಗುವರು. అంతేగా చేస్తాడనేది సూర్యుడు ఎన్ని కోట్ల దూరంలో ఉన్నాడు అనేది, చంద్రుడు ఏడున్నాడు అనేది, ఆయన దాంట్లో ఏముండాయి అనేది ఇవే కదా పరిశోధనలు చేస్తాడేది. ఈ పరిశోధనలు చేసి ఏం సంపాదించుకుంటాడారు? ఏం తెలియజేసినారు, ఏం చేసినారు, తెలియజేస్తే ఏం చేసినారు చెప్పండి. అందుకే దేని తెలుసుకుంటే ప్రయోజనమో దాన్ని ఇడిచిపెట్టినారు, దేని తెలుసుకుంటే ప్రయోజనం లేదో దాన్ని పట్టుకుంటాము అని. అందుకే దుఃఖాలకు కారణము, అశాంతికి కారణము. ఇప్పుడు వాళ్ళు చెప్పి రష్యా వాళ్ళు పోయినారంటే మేము ఇండియా వాళ్ళు పోయిన వాళ్ళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారా మీరు దాన్ని పోయిచ్చేకి? ఆ డబ్బులన్నీ ఇక్కడ పెడితే సరిపోవా ప్రజలకి? ఎందుకు మీరు ఏం కనిపెట్టినా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే కదా. కాదు ప్రజల సుఖాని కోసమే మీరంతా ప్రయత్నం చేస్తుంటారు. ఇది సామాజిక అందరూ కూడా. వీళ్ళు ఇటువంటివన్నీ కనిపెడితే సమాధానంగా ఉండగలిగినారా? ఇప్పుడు అణుబాంబులు ఇవన్నీ కనిపెట్టినారు కదా, పెడతాడారు. ఇన్ని ఇచ్చినా మేము ఇన్ని ఇచ్చినామంటే వాడు ఇచ్చినాడు కాబట్టి వానికంటే మేము పెద్ద తయారు చేయాలని ఇక్కడ ఉండే వాళ్ళని పీడిస్తాడారు అంతే. మీరేం చేస్తాడారు? మీరు సొంతం ఏం పెట్టలేదు, మనుషులు పీడిస్తాడారు అంతే. ఎట్లా మీరు ప్రజలు పరిపాలించే వాళ్ళు ఎట్లా ఉన్ని సంపాదించేది కాదు ఇక్కడ జనం మీద. జనానికి నీకు సుఖశాంతులు కావాలంటాడు కదా, వస్తాడాయా? మనం నేర్చుకునే దాని నుంచి ఏముండాలా? మనం చేసే పని దాని వల్ల మనకు సమాధానం ఉండాలా లేదా వ్యవహారంలో? అది లభిస్తాందా లేదా అని ఒకరైనా అబ్జర్వ్ చేసినారా దీన్ని? మరి ఇంకా కొత్త కొత్తవి ఏంటంటో కనిపెట్టాలా? యాగ్రహాలు ఈ గ్రహాలు ఏమి దాంతో నిలిచిపోయింది. పూర్వకాలం ఎవరు దీన్ని పట్టించుకోలేదే. వాళ్ళు ఋషులు కనుక్కుంటారు అప్పటికే ఉండే ఇవన్నీ ఏమి ఇప్పుడేం కొత్తవి కాదు ఇవి. వాళ్ళు అప్పుడు పుష్పక విమానం అనేది కనిపెట్టినారు. ఎంతమంది కూర్చున్నా కూడా ఒకరికి సీట్ ఉంటానంట. ఏది ఇప్పుడు కనిపెట్టమని ఏమన్నా ఒకడిని లిమిటెడ్ సీట్స్ అప్ప అని వేస్తారు బోర్డు. వాళ్ళు ఎంతమంది అన్న కూర్చొని ఒకటి ఉంటానంట. మరి అప్పటికే ఉంది అది. వీళ్ళేమి కట్టుకథలు అంటారు. మీ తెలివే ఎక్కువ అనుకుంటారే, మీకు అనుభవం లేదు, దాన్ని తెలుసుకుంటే యోగ్యత లేదు. అవన్నీ కట్టుకథలు అంటారు. కామధేను ఉంది కిచెన్ కూరలు ఇస్తా అంటే కథలు లేవా? అవన్నీ ఎట్టిస్తుంది అది? ఎందుకంటే మన బుద్ధి అట్లుంది, ఆ రూట్లో పోతారు అంతే. అట్లా అది ఆ విధంగా. కాబట్టి ಪ್ರಾಣಿವರ್ಗ ಸಸ್ಯವರ್ಗ ಧಾತುವರ್ಗ ಮುಂತಾದ ಭೌತಿಕ ಭಾಗಗಳ ಆಗುಹೋಗುಗಳನ್ನು ನೆಲೆಯನ್ನು ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ಹೋಗುವರು. వీటన్నింటినీ పరీక్ష చేసి ఏమో మీరు ఉండేదాన్ని పరీక్ష చేసేదాన్ని చూస్తుంటారు అంతే. పోనీ పరీక్షలు చేసినవన్నా సక్సెస్ఫుల్గా అంటే అవి చెప్పేది జనానికి చెప్పలేదే. ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా దాన్ని కనిపెట్టి దీన్ని ఈ విధంగా చేసి దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా. ఎవరు చెప్పినారు? వీళ్ళు అడుగు పోయొచ్చేవాళ్ళు. నీ ఎట్లా వాడు అప్పుడే నాకు రిజర్వేషన్ ఫ్లాట్ చేయమని చెప్పి అడిగినారు కదా, దుడ్లు ఇస్తాడారు కదా. అవు లేదని మీరు అంటాడారా? వాళ్ళు అడుగుతాడారు కదా. ఆక్సిజన్ కూడా ఇటు నుంచి కొండిపోతామంటారు. అవునా? ఆక్సిజన్ కూడా ఇటు నుంచే కొండిపోతాము. ఉదాహరణకు ఉండండి, ఇప్పుడు 20 అంతస్తుల బిల్డింగ్ ఉంది. నీళ్ళు ఏడుంటాయి? కింద ఉంటాయా బిల్డింగుల్లో ఉంటాయా? మరి మేము అట్లా కొట్టుకుంటాం వాటికి ఆక్సిజన్కి. ఏమి
దానికి కనిపెడతారా? కనిపెడతారంటే మీరంతా చంద్రమండలం ఇక్కడ నుంచి చంద్రమండలానికి వాటర్ పంపిస్తున్నారు పైప్ ద్వారా. మరి ముందే విన్నాం మేము. మరి ఇంకా ఆక్సిజన్ పోయేది కష్టమా? పైప్ ద్వారా కాదు, నీళ్ళే పోతే ఆక్సిజన్ పోయేది కష్టమా? ఆ టైంలో పంపిస్తారు. అనవసరమైన కోరికలు, అనవసరమైన వ్యవహారాలు. ఏది అవసరంగా ఉందో దాన్ని తీసుకుంటే అయిపోయింది. దుఃఖం ఉంది, ఎందుకు ఉంది ప్రశ్న వేయి. మొదటి ప్రశ్న అదే, ఎందుకు మనకు దుఃఖాలు, ఎందుకు కష్టాలు లెక్క అంతోటి అదే. దాన్ని పోగొట్టేందుకు ఉందా లేదా అని విచారం చేసి, లేదంటే ఈడైపోయి కదా, తీరిపోయి కదా. నీ ఉందని సిద్ధం చేసినావు, దానికి ప్రూఫ్ లేదు నీ దగ్గర. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా కానీ కష్టం ఉందనే వాళ్ళు కానీ దుఃఖం ఉందనే వాళ్ళు కానీ ప్రూఫ్ చేయండి, ఎవరైనా కానీ ప్రూఫ్ చేయండి, చూస్తాము. ఉండేది ఆనందమే ఉండేది కానీ కష్టం అనేది లేదే, దుఃఖం అనేది లేదే. ఉండేది వెలుగే కానీ చీకటి లేదే. అదే మరి చెప్తాండి. ఎందుకు ఆనందం మీకు లేదు? మీ స్వరూపాన్ని ఇచ్చిపెట్టి దేహాన్ని పట్టుకుంటావు. ఇప్పుడు దేన్ని పట్టుకుంటే అది దొరుకుతుందనే విడిచిపెట్టి దాన్ని ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని పట్టుకుంటే ఎట్లా లోపమైంది? ఇప్పుడు కళ్ళతో చూస్తామంటే పర్వాలేదు, ఎవరైనా ఒప్పుకుంటారు. మేము చెవులతో చూడాలని మీరు ప్రయత్నం చేస్తే ఎట్లా మీకు సాధ్యమయ్యేది? సాధ్యమా? ఏ దాన్ని దేంతో గుర్తించాలా, దేంతో గుర్తించాలా అనేది రావాలి ఇక్కడ. కాళ్ళతో నడిచేది నేర్చుకోవాలి కానీ తలకాయతో నడుస్తామంటే ఎట్లా? మరి కాబట్టి పరమాత్మ తెలుసుకోవాలంటే సూక్ష్మ దృష్టి లేకుండా పోలేదు మీ దగ్గర ఉంది. అది ఉండేదాన్ని శాస్త్రం చెప్తాండి, అది లేనిదేం చెప్పదు. ఇది మిగతా వ్యవహారం అంతా కూడా లేనిదాన్ని సంపాదించే చెప్తుంది. వేదాంతం ఏం చెప్తుందంటే ఉండేదాన్ని గుర్తించండి అని చెప్తుంది కానీ లేని దాన్ని సంపాదించండి అని చెప్పదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వ్యవహారం అంతా కూడా లేని దాన్ని సంపాదించాక మీరు వ్యవహారం చేస్తాండి. అది వేదాంతం ఏమి ఉన్న దాన్ని గుర్తించండి అని చెప్తాను అంతే. లేని దానికి ఇది తాపత్రయపడద్దండి. ఉండేదాన్ని గుర్తించేదానికి ఏం అడ్డం మీకు? అగో లేని సంపాదన అడ్డము. అవునా కదా? చెప్పండి, అంతే అనుభవం అంతే. ಎಂದು ಕಂಡು ಕೇಳದೆ ಚಮತ್ಕಾರಗಳಿಂದ ಕೂಡಿದ ಕಟ್ಟುಕಥೆಗಳನ್ನಾದರೂ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಹೇಳುವುದಕ್ಕೂ ಅವರಿಂದ ಕೇಳುವುದಕ್ಕೂ అక్కరేను తోరిసేవారు. ఏదో విచిత్రమైన చెప్తా అంటే దాని దగ్గర పోయి వినాలపా, వాళ్ళు ఏం అట్లాంటి చెప్తారంట. అట్లాంటి చెప్పే వీళ్ళు జనానికి చెప్పేకి వచ్చేది. అవి కట్టుకథలు బుక్కిటి పురాణాలు అంటారు చూడండి. అట్లా దానికే జనం కూడా పోయేదానికి ప్రయత్నం చేస్తారు. ಆದರೆ ತಮ್ಮಲ್ಲೇ ಇರುವ ತಮ್ಮ ಸ್ವರೂಪವನ್ನು ಕುರಿತು, తమ స్వరూపమే తమ ఎందుండేదాన్నే ఒమ్మే ఆదరు చింతిస్తారు. ఒక్క తూరన్న అనుకుంటారంటే అనుకోరు. ఎప్పటికి కూడా దాని వైపే దృష్టి లేదు, ఎవరికి లేదు. ಬಹುಧನವು ಯಾವುದನ್ನಾಗಲಿ, ದಾರಿಯಲ್ಲಿ ಪಡುವ ದೇಹಯಾಸವನ್ನಾಗಲಿ, ಕೊನೆಗೆ ಸಿಕ್ಕುವ ಫಲದ ಅಲ್ಪತೆಯನ್ನಾಗಲಿ ಲೆಕ್ಕಿಸದೆ ಮೋಟಾರು, ರೈಲು, ಹಡಗು, ಜವಜು ಮುಂತಾದ ಯಾನಗಳ ಮೇಲೆ ದೀರ್ಘ ಪ್ರಯಾಣಗಳನ್ನು ಬೆಳೆಸಿ ಪಡರಾದ ಕ್ಲೇಶವನ್ನು ಪಟ್ಟಾದರೂ దేశాంతరಗಳನ್ನು ನೋಡಲೆಲಿಸುವರು. విదేశాలని చూసొచ్చకపోతాము అనేది. ఏం విదేశాలలో ఏం చూసేస్తావు? డబ్బులు ఖర్చు పెట్టి ఇదే వచ్చే సమస్య. మేము ఆ దేశాన్ని చూసేసినావు ఏమై నీకు? ఎంత ఖర్చు అయింది? దాన్ని ఎట్లా సంపాదించినావు చెప్పు. అన్నీ ఎంత ప్రయాసం దానికి? అయ్యా నీలో ఉండేది నువ్వు తెలుసుకోవా? ఏం దమ్ముడి ఖర్చు లేకోకుండా చెప్తామని వస్తే ఇన్నేకి రారే. అవన్నీ మేము పోయిస్తామని డబ్బు ఖర్చు పెట్టుకొని ఏమేమో చేసి ఆయాసపడి, అయ్యో పోయిన నుంచి మాకు చాలా కష్టాల పని మళ్ళీ వచ్చేవాడు చెప్పమని మిమ్మల్ని ఇడ పోయేది పోయినారు, పోయి వచ్చినారు, మళ్ళా ఆడు పోయింది అది చెప్పరు, కష్టాలు చెప్పుకుంటూ వచ్చి కూర్చుంటారు ఇడ. ఇట్లా తయారైనా మనం అంతే. కాబట్టి ನೋಡಲೇಸರು ವಿಮಾನಗಳಿಂದ ಅಂತರಿಕ್ಷಗಳಲ್ಲಿ ಸಂಚರಿಸಿ ಯಾದರೂ ప్రపంచ చిత్రಗಳನ್ನು పరీక్షిಸುವರು. ఏం ఆకాశంలోకి పోతే మనకేం కనపడుతుంది? అయితే విమానాల్లో పోయిన వాళ్ళు అడిగితేనే చెప్తారు వాళ్ళు. పోయొచ్చు ఆ కష్టాలని ఎందుకు చెప్పాలా? ಆದರೆ ಯಾವ కాసు వీసದ ವೆಚ್ಚವಿಲ್ಲದೆ, దమ్ముడి ఖర్చు లేకోకుండా అని కాసు వీసంటే దమ్ముడి కూడా ఖర్చు లేకోకుండా, ఎల్లಷ್ಟು ಆಯಾಸಪಡಬೇಕಾದಿಲ್ಲದೆ ఏమాత్రం ఆయాసం లేకుండా, ఫలము అనంతವಾಗಿರುವ అంతము లేనటువంటి ఫలం ఉన్నటువంటి, ప్రయాణమే ఇల్లదే ప్రయాణమే లేనటువంటి, తమ్మಲ್ಲಿಯೇ ಕಂಡುಕೊಳ್ಳುವ ತಮ್ಮ ಎಂದೇ ಕನ್ಕೊనేటువంటి, ಸ್ವರೂಪದ ಕಡೆಗೆ ಆಗಾಗ್ಗೆ ಕಡೆಗನ್ನಾದರೂ ಹಾಕಿರೆಂದು
ವೇದಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಹೊಡೆಯುತ್ತಿರುವ ಭಗವಂತನ ఆజ్ఞారూపవాద డంగరెక్కే మనసు కొడదే ఇరువరు కనీసం క్రీగంటైనా చూడండి అప్ప మీ దిక్కుని అంతా ఇక్కడే చూస్తున్నారు పగలల్లా కనీసం మీ వైపు మీరు అట్లా కొంచెమన్నా చూడండి అని ఆ వేదాంత శాస్త్రాలన్నీ కూడా భగవంతుడు ఇట్లా చెప్పినాడని డంగోర కొడతాంటే కూడా అక్కడ ఎవరు చూసేదట్లేదు. ఇప్పుడు వేదాంతం వినేదానికి ఎవరికి ఏం ఖర్చు అయింది, ఏం ఆయాసం ఉంది, మరి ఆయన ఎందుకు రాకూడదు అని అది సరే. కాబట్టి ఎందుకు అంటే చెప్తాడు, శాస్త్రమే చెప్తాదనమాట. ఇట్లా జనానికి ఎంతైనా ఖర్చు పెట్టి ఎన్నైనా కష్టాలు పడి ఎక్కడైనా చూస్తామని అంటున్నారే కానీ అయితే తమలో ఉండేటువంటి తమ స్వరూపాన్ని చూసుకుంటే కొంచెమైనా కాలాన్ని మరి ఇంకెందుకు జీవనం అనేది ఏమని ఎక్కడ తిరిగి దీన్ని పొందాల్సిండేది ఎవరైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తినా ఏం చేసినా కూడా తన స్వరూపాన్ని తెలుసుకునే వరకు వాడు ఎత్తుతానే ఉండాల్సిందే. మరి అటువంటి అవకాశము అటువంటిది మనకు లభించినప్పుడు దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? మళ్ళా విభూతుల వైపు మహత్యాల వైపు ఎందుకు తిరిగి చూస్తారు పగలల్లా? ఏం నిలిచిపోయింది దానితో? భగవంతుడు ఇచ్చిన విభూతే చాలు. ఇప్పటికీ పశుపక్షాలుగా పుట్టికోకుండా మనం మానవులుగా పుట్టించినాడు. దానికి అంతో ఇంత వివేకం ఇచ్చినాడు, ఇవన్నీ ఇచ్చినాడు. దాన్ని ఉపయోగించుకోకుండా మళ్ళా ఇంకో కొత్త దానికి ఎందుకు పోతారు? కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన దాంతోనే మనం భగవంతుని వైపు తిరిగేదానికి ప్రయత్నం చేసేదే ముఖ్యమైన లక్షణము అని చెప్పి శాస్త్రం చెప్తుంది అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.